కానీ ఈరోజు మనకి ఆదివారం కాబట్టి ఏకతా ధ్యానం ఉంటుంది కాబట్టి ముందు మన మాస్టర్ యొక్క అనుభవ జ్ఞానాన్ని తీసుకుందాం. ఈరోజు మనకి భీమవరం నుంచి శ్రీనివాస్ మాస్టర్ వచ్చారు. శ్రీనివాస్ మాస్టర్ 2009లో ధ్యానంలోకి వచ్చారు. ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి సారు తమ యొక్క అనుభవాల్ని అందరితో పంచుకుంటూ ధ్యాన ప్రచారం చేస్తూ ఒక స్కూల్ టీచర్‌గా ఉండి కూడా స్టూడెంట్స్‌కి, పెద్దవాళ్ళకి, పిల్లలకి తమ పరిధి మేర విస్తృతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. సార్ భగవద్గీత గురించి కూడా విశేషంగా తమ క్లాస్‌లలో తమ అనుభవాన్ని జోడించి ప్రచారం చేస్తూ ఉంటారు. చాలా బాగా పాడుతూ ఉంటారు సారు పాటలవి. కొన్ని కార్యక్రమాలకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఉంటారు. తమ పరిధి మేర ఎంతవరకైతే చేయగలరో మన పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో అన్ని పరిధుల్లోనూ ఆయన విశేషంగా కృషి చేస్తున్నారు. వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని ఈరోజు మనం తీసుకుందాం. తర్వాత గంట ఏకతా ధ్యానంలో అందరం తప్పనిసరిగా పార్టిసిపేట్ చేద్దాము. నమస్తే మాస్టర్. నమస్తే అండి. వెల్కమ్ సార్. ఒక్క నిమిషం అండి. ఒక్కసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎస్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇంకా మీ యొక్క అనుభవ జ్ఞానాన్ని విస్తారంగా మా కోసం పంచుకోండి. ఇదంతా నాదేనా? ఇంకా 2 నిమిషాల దాకా 6 వరకు మీరు చెప్పొచ్చు. ఆ తర్వాత మనం ఏకతా ధ్యానంలో పాల్గొందాం. ఎస్ మేడం. 5 to 6. అందరికీ, మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు శ్రీనివాస్ అండి. నేను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉంటాను. నేను స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను. నేను 2009లో ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లోకి రావడం జరిగింది. అయితే అంతకు ముందు నాకు అసలు ఏ ఆధ్యాత్మిక సంస్థతో కూడా ఏ విధమైనటువంటి అనుబంధము లేదు. అసలు ఈ ధ్యానంలోకి వచ్చేదాకా ఈ ధ్యానం అనేది నేను ధ్యానంలోకి వస్తానని నాకే తెలియదు. నేను మొదటి నుంచి నాస్తికుడిని కాదు, అలాగే ఆస్తికుడిని కాదు, రెండు కాదు. నాస్తికత్వం లేదు, అంటే వితండవాదం లేదు. అలాగని చెప్పేసి ఏదో దేవుడు ఉన్నాడు, మనల్ని రక్షిస్తాడు, మనల్ని కాపాడుతాడు అనేది కూడా నాకు నాన్ సెన్స్ గా అనిపించేది. వాళ్ళంతా కాపాడి అన్ని వాళ్ళు చేస్తే మనం చేసేది ఏంటుంది ఇక్కడ అనిపించింది. ఎప్పుడు ఎక్కడి గుడికి వెళ్ళేవాడిని, కానీ ఎప్పుడు కూడా నాకు అది ఇవి ఇది ఇవి, నన్ను బాగా చదువుకునేలాగా చూడు అని నేను అడగాలంటే నాకు ఏదో షేమ్గా అనిపించేది. అదేదో తేడాగా అనిపించేది నాకు. నన్ను బాగా చదువుకునేలా చెయ్యని ఆయన అడగ, నేను చదవాలి కానీ భగవంతుడు నన్ను చదువుకునేలా చెయ్యి, నాకు అది ఇవ్వి ఇది ఇవ్వి అని వాళ్ళే అన్ని ఇస్తే మనం ఇంకెందుకు ఇక్కడ, మనం కష్టపడకుండా శుభ్రంగా తిని పడుకోవచ్చేమో అలా అనిపించేది. కాబట్టి ఆస్తికత్వం అంటే ఆస్తికత్వము, నాస్తికత్వం అంటే ఎవరు లేరు అనేది లేదు. ఉంది, ఎవరో ఏదో పవర్ ఉంది, ఏదో శక్తి ఉంది. ఈ సృష్టి అంతా నడుస్తుంది అంటే ఇదన్నీ ఎవరి ప్రమేయం లేకుండా ఇదంతా నడుస్తుంది అంటే ఏదో శక్తి ఉంది, హయ్యర్ పవర్. ఈ అంతటికీ ఒక శక్తి అనేది ఉంది ఈ సృష్టి నడవడానికి. కానీ అది మనకి అన్ని విధాలుగా సహాయం చేస్తుంది, అదే చూసుకుంటుంది, మనం చేసేది ఏమి లేదన్నది కూడా నాకు కరెక్ట్ కాదనిపించేది. అది మొదటి నుంచి ఒక కొంచెం సంఘర్షణే అనుకోవాలి ఇన్నర్గా. కానీ దాన్ని స్కిప్ చేసేసేవాళ్ళం. అవన్నీ మనకి ఇప్పుడు ఆలోచనలు ఎందుకు, శుభ్రంగా ఆడుకొని పాడుకొని ఎంజాయ్ చేయాలి లైఫ్ని, కానీ అలా ఆలోచించుకొని మనం అదేదో వైరాగ్యంలోకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదనుకొని మొదటి నుంచి ఆలోచనలు వచ్చినా వాటిని పట్టించుకోలేదు. కానీ 2006లో నేను అవనగడ్డ కోచింగ్కి వెళ్ళినప్పుడు, డిఎస్సి కోచింగ్కి వెళ్ళినప్పుడు పత్రి సార్ని ఫస్ట్ టైం చూశాను అక్కడ. అంతవరకు ఎప్పుడు పత్రి సార్ని ఎప్పుడు చూడలేదు, వినలేదు నేను. ఆయన అక్కడికి వచ్చి ధ్యానం గురించి చెప్పారు. ఆ మొదట్లో ఎవరో వస్తున్నారు గురువు గారు అనగానే, ఇప్పుడు చదువుకోవాల్సింది పని, ఇప్పుడు గురువులు ఏంట్రా బాబు, ఇప్పుడు ఎవరు చెప్పాడు వీళ్ళకి, ఇప్పుడు గురువులతో పని ఏంటి మనకు అనుకున్నాం. కానీ ఆయన ఆ రోజు వచ్చిన తర్వాత అందరికీ ధ్యానం నేర్పించిన తర్వాత, ఇది వెరైటీగా ఉన్నాడు ఈయన,
గురువులంటే ఏదో అనుకున్నాను నేను. కానీ ఈయన కాషాయ వస్త్రాలు లేవు. అలాగని పూజలో ఏమి లేకుండా చక్కగా ఏదో జ్ఞానాన్ని బోధిస్తున్నారు. విషయాలను తెలియజేస్తున్నారు. ఈయన దగ్గర నాకు తెలియనివేవో తెలిసినవి ఉన్నాయి అనిపించింది ఆయనకి. అనిపించి చాలా అట్రాక్ట్ అయ్యాను పత్రి సార్. కానీ ఒక్కటే మొదటంతా ఆ ధ్యానంలో కూర్చోబెట్టారు సారు. కూర్చోబెట్టి మొదట్లో ధ్యానం గురించి ధ్యానము చేద్దామురా అన్నలారా పాట పాడుతూ ఉంటే నేను చాలా హైక్‌కి వెళ్ళిపోయాను. ఆ పాటలో ఎంతో ఆనందంగా అబ్బా! ఈయన నా గురువు, ఈయనే నా గురువు, ఈయనే నా గురువు, ఈయనే నాకు కావాలనిపించి అంత కళ్ళు మూసుకుంటే ఎంతో ఆయన పాడుతున్న కొద్దీ చాలా టాప్ మోస్ట్‌కి లోపల లోపల ఎంతో ఆనందంగా వెళ్తూ ఉన్నా. సగంలో మాంసం తినకూడదు అని చెప్పి మాంసం గురించి మొదలెట్టారాయన. ఎంత పైకెళ్ళానో ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఈడు నావాడు కాదని అలా దిగినెక్కింది. అంత కళ్ళు తెరిచిన తర్వాత ఇది మనకొద్దులే అంతా బానే ఉంది గానీ, ఈ నాన్ వెజ్ వల్ల మన వల్ల కాదు. అసలు మనకిష్టమైనదే అది. ఈయనేమో నాన్ వెజ్ అనేది తప్పు అంటున్నారని చెప్పి ఇంకా కొంచెం ఆలోచన తగ్గించుకున్నాను. లేపోతే వెంటనే నేను నిజంగా పత్రి సార్‌తో ఎళ్ళిపోయేవాడినేమో అలా అనిపించింది. ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అందరూ ఆ రోజు మెడిటేషన్ అయ్యాక అందరిని అడిగారు. ఎంతమంది ఈ రోజు నుంచి మాంసం మానేస్తారంటే చాలా మంది చేతులెత్తారు. కానీ నేను మాత్రం అసలు ఎత్తల. మళ్ళీ ఎత్తితే మళ్ళీ మానేయాలి ఎందుకొచ్చింది అంత తలనొప్పి అని. కానీ 2006 నుంచి కూడా ఎందుకో తెలీదు గానీ ఎగ్జామ్ అయిపోయింది. అన్నీ అయిపోయినాయి. ఎగ్జామ్‌కెళ్ళినప్పుడు నేను ఒక లాడ్జ్‌లో దిగాము. అది అందరూ కలిసున్నాము. ఇంక 10కి ఎగ్జామ్ అనగా నేను 6 గంటలకు లేచి రెడీ అయ్యి మెడిటేషన్‌లో కూర్చున్నాను. సిన్సియర్‌గా ఫస్ట్ టైమ్ అసలు నాకు ఎందుకో లోపల నుంచి అనిపించింది. ఏం చేస్తాం ఇప్పుడు? కొంచెం టెన్షన్‌గా అనిపించింది. ఎగ్జామ్‌కి ఎందుకో జాబు. ఇప్పుడు ఇది తప్పిందంటే మనకు ఉద్యోగం మళ్ళీ ఎప్పుడొస్తదో తెలీదు. టెన్షన్‌గా అనిపించి ధ్యానం చేసుకుందాం 10 నిమిషాలని చెప్పి కళ్ళు మూసి కూర్చున్నాను. అందరూ చాలా హర్రీగా ఉన్నారు. ఒక 50, 60 మంది ఉంటారక్కడ. నేనేం చేయాలో తెలియక అలా మంచం మీద కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుందాం అని కూర్చున్నాను. కూర్చుంటే 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట, గంట సేపు నాకు తెలియకుండా ఇంక లేవాలనిపించట్లేదు. ఇంకా అలా ఇంకా అదేదో ఒక రకమైన గొప్ప అనుభూతికి, చాలా అద్భుతమైన అనుభూతికెళ్ళిపోతున్నాను నేను. అసలు నిజంగా ధ్యానం అంటే ఇలా ఉంటుంది అన్నది ఫస్ట్ టైమ్ తెలిసింది అదే నాకు. 10 నిమిషాలు కూర్చుందాం అనుకున్నాను. కానీ గంట పైగా కూర్చున్నాను. ఎందుకంటే ఇంకా ఎగ్జామ్ చాలా టైముంది. విచిత్రం ఏంటంటే అందరూ హర్రీగా ఉన్నవాళ్ళు నేను ధ్యానం చేసుకుంటుంటే ఒక్కొక్కడు నన్ను చూసి సైలెంట్ అయిపోతున్నారు. వీడేదో ధ్యానం చేసుకుంటున్నాడు మనం డిస్టర్బ్ చేయకూడదని. నన్ను చూసి కొంతమంది ధ్యానం చేయడం మొదలెట్టారక్కడ. చాలా మంది నన్ను చూసి ధ్యానం చేయడం మొదలుపెట్టారు. కొంతమంది నన్ను చూసేమో అంతవరకు వాగుతూ, మాట్లాడుతూ ఉన్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. చాలా సైలెంట్ 50 మంది ఉంటారు ఆ హాల్‌లో. కానీ అందరూ సైలెంట్ అయిపోయారు. నాకు అర్థమవుతుంది. ఒక 40 మినిట్స్‌కి సైలెంట్ అయిపోయారు. కొంతమంది సైలెంట్‌గా పనులు చేసుకుంటున్నారు. కొంతమంది మెడిటేషన్ చేస్తున్నారు. నేను కళ్ళు మూసుకొని లేచిన తర్వాతకి అందరూ నా దగ్గర కూర్చొని, "మీరేం చేశారండి ఇంతవరకు" అని అడిగారు. నేను మెడిటేషన్ చేసుకున్నానంటే, చాలా మంది నా పక్కన అప్పటికే మెడిటేషన్‌లో కూర్చున్నారు. నేనేం అనుకోలేదు. కానీ ఆ తర్వాత ఎగ్జామ్‌కెళ్ళినప్పుడండి, చాలా సునాయాసంగా ఎగ్జామ్ అంటే చిన్న పిల్లలు రాస్తారు చూసారా? అది అది చాలా ఆ ఎగ్జామ్‌ని నేను ఫస్ట్ టైము పరీక్షకెళ్ళి తిట్టుకోవడం ఫస్ట్ టైమ్. ఏంటి పేపర్ ఇంత ఈజీగా ఉంది. ప్రతి ఒక్కడికి ఉద్యోగం వచ్చేస్తది. నా పరిస్థితి ఏంటండి? అంత ఈజీ. ఆ పరీక్ష అనేది చాలా ఈజీగా ఉంది నాకు చాలా ఈజీగా అసలు ఏ టెన్షన్ లేకుండా బిట్ బై బిట్ 200 బిట్స్ 100 మార్క్స్ 200 బిట్స్ ప్రతి బిట్ తిట్టుకొనే పెట్టాను నేను. ఎందుకంటే ప్రతి ఒక్కడు రాసేస్తాడు. ఇదేం ఆన్సర్ ఇది? ఇది ఒక మనకిచ్చే ప్రశ్న ఇది. ఎందుకంటే అది ఒక ఎలిమెంటరీ స్కూల్ లెవెల్‌లో ఉన్నట్టు అనిపించింది. నిజానికి ఆ సంవత్సరం ఎగ్జామ్ కూడా ఈజీయే. నాకలా అనిపించి నాకేంటి 100కి 100 వచ్చేసేలా ఉన్నాయి. అందరికీ వచ్చేస్తే ఎవడికిస్తాడు ఉద్యోగం అని నా నా భయమంతా ఏంటంటే అందరికీ వచ్చేసేలా ఉన్నాయి 100. ఎవడికిస్తాడు ఈ ఉద్యోగం అని నా భయం అంతా అది. ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత నాకు ఒకటే డిస్సాటిస్ఫాక్షన్. ఎందుకంటే అందరికీ ఉద్యోగాలొచ్చి అందరికీ 100కి 100 వచ్చేసేలా ఉన్నాయి. అంత ఈజీగా ఉందని. అందరూ కొంతమందేమో మేము అలా రాసామంటారు. కొంతమంది ఇదేంటి బయటకొచ్చేసరికి చూస్తే మార్పు. నేను మా బావగారొచ్చి అడిగారు ఎన్నొస్తాయి మార్క్స్ అన్నారు. ఏం రావటం ఏంటి? నాకు 90 అబోవ్ వస్తాయి. వస్తదా అని అడిగింది. మా బావ అన్నారు, "నీకు 90 వత్తాయా ఇంతకీని" అని అడిగారు. ఎందుకు రావు అసలు నాకెందుకు రావు వస్తాయంటే,
90 వస్తే ఉద్యోగం రాకపోవడం ఏంటంటే, లేదు అందరూ ఈజీగా ఉంది రాసేసామన్నారంటే, అలాగే అంటారు ఆళ్ళు. వాళ్ళకేమి రావు. అందరూ అలాగే అంటారు ఈజీగా ఉందని. మార్క్స్ వచ్చేసరికి తెలుస్తది అందరికి అన్నారు. కానీ విచిత్రం ఏంటంటే, నాకు రిజల్ట్ కోసం గాని, జాబ్ కోసం గాని అసలు టెన్షనే లేదు. ఎందుకంటే నా మార్క్స్ ఎన్నొచ్చినాయో తెలుసండి? 100కి 93 మార్క్స్ వచ్చాయి. నా కీలో. 85 వస్తే చాలు యాక్చువల్‌గా. అది ఎంత కాంపిటీషన్ ఉన్నా 85 వస్తే ఈజీగా వస్తుంది. కనుక నాకసలు ఎప్పుడిస్తాడు, ఎన్నొస్తాయి అన్న టెన్షనే లేదు. కరెక్ట్‌గా 93 వచ్చినా నాకు డిస్ట్రిక్ట్‌లో టాప్ 7th ర్యాంక్‌లో సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత అనిపించింది ఇంత ఈజీగా ఎగ్జామ్ రాశాను. అయితే నేను చదివాను బాగా. ప్లస్ అప్పుడు నాకు మెడిటేషన్ అర్థం కాలేదు గానండి. నేను మెడిటేషన్‌లోకొచ్చాక ఈ ఈవెంట్ గుర్తొచ్చింది. నేను ఎగ్జామ్‌కెళ్ళినప్పుడు మెడిటేషన్ చేశాను కదా నేను. ఓహో! ఆ మెడిటేషన్ నాకు ఉపయోగపడిందన్న సంగతి అందరూ అనుభవాలు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది గానీ, నేను చేసిన సంగతి నేనే మర్చిపోయాను. అలా 2006లో ఎగ్జామ్ అయిపోయింది గానీ, తర్వాత అండి మామూలే ఇంకా. కానీ విచిత్రం ఏంటంటే ఆ పోస్టింగ్ 2008లో ఇచ్చారు మాకు. జాబ్ జాయిన్ అయిన తర్వాత అదేంటో గానండి నాకు ఒక రకమైన వైరాగ్యం అంటే, ఏమి ఇంతవరకు ఎప్పుడు ఉద్యోగం వస్తుందా? ఎప్పుడు పెళ్లి చేసుకుందామా? అని ఉండేది నాకు. ఎందుకంటే అదే కదా! మంచి ఉద్యోగం కావాలి, పెళ్లి చేసుకోవాలి. అయిపోయినట్టే జీవితంలో సక్సెస్ ఎక్కడంటే ఉద్యోగం వచ్చి పెళ్లి చేసుకుంటే తర్వాత మిగతావన్నీ జనరల్‌గా జరిగిపోతాయి. ఈ 2 టఫ్ పొజిషన్ ఎక్కడంటే ఇదే. ముందు ఉద్యోగం కావాలి. తర్వాత ఎవరో ఒకరు పిల్లనివ్వాలి. పిల్లనివ్వాలంటే ఉద్యోగం ఉండాలి గదా! ఈ 2 మెయిన్ కీ పాయింట్స్ లైఫ్‌లో అనిపించింది నాకు. కనుక బాగా డిగ్రీ తర్వాత నుంచి చదివేవాడిని నేను. యాక్చువల్‌గా మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అండి. మాది నేటివ్ ప్లేస్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పొందూరు మాది. నేను ఇంటర్మీడియేట్ వరకు మా ఊర్లో పొందూరులో చదివాను. డిగ్రీ అనకాపల్లిలో చదివాను. అనకాపల్లిలో యాక్చువల్‌గా అనకాపల్లిలో చదివినప్పుడే మాకు ఎడ్యుకేషన్ మీద బాగా ఇంట్రెస్ట్. అంటే ఊరికి దూరంగా ఉండడం వల్ల ఫ్రెండ్స్, ఆ కాంపిటీటివ్ స్పిరిట్ అంతా బాగుండేది అక్కడే. ఫస్ట్ ఇయర్ కొంచెం అంతా సినిమాలు, షికారులకు తిరిగినా, సెకండ్ ఇయర్ నుంచి బాబు మన లైఫ్ అంతా నాకు మొదటి నుంచి అండి ఒక భయం. మా ఇంట్లో వాళ్ళు మా మదరు, ఫాదర్ కూడా చిన్నప్పటి నుంచి చదువు పట్ల చాలా కేర్‌గా ఉండేవాళ్ళు. మేము ముగ్గురు మా అక్క, నేను, మా తమ్ముడు బాగా చదువుకోవాలి. మా పిల్లలు బాగా చదివి వాళ్ళ టార్గెట్ అదే. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ టార్గెట్ ఏంటంటే మా పిల్లలు ఉద్యోగస్తులు అవ్వాలి అనేదే వాళ్ళ టార్గెట్. నేను యాక్చువల్‌గా మా తల్లిదండ్రులు అలా లేకపోతేనండి ఎప్పుడో చదువు పోయేది నాది. ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు తెలుసు కదండీ ఎలా ఉంటుంది. కొత్తగా అందులో నుండి కాలేజీకెళ్ళిన తర్వాత 10థ్ క్లాస్ వరకు క్లాస్ ఫస్ట్ ఉండేవాడినండి నేను. ఇంటర్మీడియేట్‌కెళ్ళాక మా అమ్మ నాన్నలు ఏం చేశారంటే ఒక రూమ్ తీసి ఇంటి దగ్గరే చదవరని ఆ ఊర్లోనే రూమ్ తీసి రూమ్‌లో పెట్టారు నన్ను. మాకింక స్వాతంత్రం వచ్చి ఇంక ఇంటి దగ్గరైతే చూసేవాళ్ళున్నారు. రూమ్‌లో ఎవడు చూసేవాడున్నారు. రోజు సినిమానే. చూసిన సినిమాయే అప్పట్లో రూ. 5, రూ. 6 టికెట్ ఉండేది. విచిత్రం ఏంటంటేనండి ఒక సినిమా ఉంది ఏదో 'పెళ్లి సందడి' ఏదో. ఆ సినిమాకైతేనే 3 షోలు వరుసగా అక్కడే ఉండిపోయాం మేము. మార్నింగ్ షో, మ్యాట్నీ షో, ఫస్ట్ షో, సెకండ్ షో 4 షోలు అక్కడే అదే రోజు 4 షోలు చూసొచ్చాము. అంటే అంత పిచ్చిగా చూసేవాళ్ళం సినిమాలు. చూడడం వల్ల నా క్లాస్‌మేట్స్ అందరూ అదే మా కాలేజీలోనే జాయిన్ అయ్యారు. నాది ఇంటర్మీడియేట్‌లో విచిత్రం ఏంటంటే నేను మ్యాథ్స్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అండి. నేను 9థ్ క్లాస్‌లో ఉన్నప్పుడే 10థ్ మ్యాథ్స్ చేసేసాను నేను టెక్స్ట్ బుక్. 10థ్ క్లాస్‌కొచ్చాక అసలు మ్యాథ్సే చదవలేదు. ఎందుకంటే నైన్త్‌లోనే చదివేసాను. మాకు ట్యూషన్ సార్ ఒకాయన ఉండేవారు. ఆయన ట్యూషన్‌కెళ్తే ఆయన 10థ్ క్లాస్ మ్యాథ్స్ చెప్పేవారు. నేను 9థ్‌లో ఉన్నప్పుడు 10థ్ క్లాస్ స్టూడెంట్స్‌కి మ్యాథ్స్ చెప్పేవాడిని. 10థ్ క్లాస్‌కొచ్చాక కూడా 10థ్ క్లాస్‌లో ఎవరికైనా డౌట్‌లొస్తే నేనే చెప్పేవాడిని. అంటే 10థ్ క్లాస్‌లో మ్యాథ్స్ అంత మనకు ఫస్ట్ నుంచి మ్యాథ్స్ బాగా ఇంట్రెస్ట్ అండి నాకు. మిగతా సోషల్ అంటే భయం. అందరికి సోషల్ ఈజీ, మ్యాథ్స్ కష్టం. నాకు సోషల్ అంటే ఆ చరిత్ర, ఆ డేట్లు, ఎవడు పుట్టాడు, ఆడు పోయాడు, వాడి కొడుకు, వీడి కొడుకు చిరాకుగా అనిపించేది. సోషల్ అంటే భయమేసేది నాకు ఆ చరిత్ర చూస్తే. కానీ మ్యాథ్స్ ఈజీ అలవాక నాకు. అదే విచిత్రము. అయితే విచిత్రం ఏంటంటే ఇంటర్మీడియేట్‌కొచ్చాకండి ఫస్ట్ ఇయర్‌లో ఈ సినిమాల ప్రభావం వల్ల, ఈ తిరుగుడు ప్రభావం వల్ల మ్యాథ్స్ ఉండిపోయింది. ఫెయిల్ అయ్యాను. మా తాతగారు టీచరు. ఊరొస్తే ఎన్నొచ్చినాయా? ఎన్ని మార్కులొచ్చాయంటే, ఏం చెప్పను నేను. వాడు పోయాడు, వీడు పోయాడు అని చెప్తున్నాను. వాళ్ళ సంగతి నిన్నెవడడిగాడు? నీ సంగతేంటి చెప్పరంటే, నాది ఫెయిల్ అయిందంటే ఇంక తిట్టకుండా సిగ్గు లేదురా నీకు మ్యాథ్స్ వాడిపోయిండు, మ్యాథ్స్ పోయింది. ఛీ! అంటే నాకు షేమ్‌గా అనిపించింది. విచిత్రం ఏంటంటే, మా ఇంట్లో పరిస్థితి ఏంటంటే, నా మ్యాథ్స్ పోయింది.
ఎంతమంది ఫెయిల్ అయ్యి ఎవరికి తెలియదు కానీ నాది ఒక సబ్జెక్ట్ మ్యాథ్స్ లో 1 BA ఏదో ఉండిపోయింది. ఆ సంగతి ఊరందరికి తెలిసిపోయింది. మా అమ్మ నాన్నలు అలాంటి వాళ్ళు. అంటే వాళ్ళకి ఎలా ఉంటదంటే చదువులో ఏదైనా ఫెయిల్ అయితే ఇంట్లో ఎవడో చనిపోతే ఎలా ఉంటదో అలా ఉండేది మా ఇంట్లో. నేను ఊరు వెళ్ళగానే ఊర్లో అందరూ పరామర్శకు వచ్చేసారండి. పోయిందంట. ఇంట్లో చావు కొడతారు చూసారు అలాగే. నేను వారం రోజులు ఉందామని ఇంటికెళ్ళాను. అందరూ పరామర్శకు వచ్చి పోయిందంటే నాకు షేమ్ అనిపించి వెంటనే మర్నాడు బయలుదేరి వచ్చేసి ఎగ్జామ్ కండి మా ఫ్రెండ్స్ అందరూ నేను ఎవరికైతే మ్యాథ్స్ చెప్పానో వాళ్ళందరూ బెటర్మెంట్ రాస్తున్నారన్నమాట. ఇంకా మార్కులు ఎక్కువ రావడం కోసం. నేను ఫెయిల్ అయిపోయిందని రాస్తున్నాను నేను వాళ్ళ మధ్యలో కూర్చొని. నాకు నిజంగా జీవితంలో వచ్చి ఏం బతుకురా ఇది. వాళ్ళు రాస్తుంటే ఇప్పుడు నేను వాళ్ళని అడుక్కోవాల్సిన పరిస్థితి. ఏమైనా తేడా వచ్చి మళ్ళీ ఫెయిల్ అవ్వకుండా. వాళ్ళందరూ నన్ను బిత్తర చూపులు చూస్తున్నాడు. వీడు ఫెయిలా అన్నాడు. నిజంగా ఫస్ట్ టైం అండ్ లైఫ్ లో ఇంక జీవితంలో ఎప్పుడు ఫెయిల్ అవ్వకూడదు అనిపించింది నాకు. నిజంగా అందుకే వచ్చిందేమని. ఆ తర్వాత నేను ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదండి. ఇంకా అక్కడి నుంచి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని బాగా చదవాలి. చదవకపోతే మనకు లైఫ్ లేదు అని చెప్పి ఇంకా డిగ్రీ అనకాపల్లికి వెళ్ళినప్పటి నుంచి ఫస్ట్ ఇయర్ అక్కడ కూడా అంతే. అక్కడ సినిమాలు చూసుకుంటూ ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేసిన సెకండ్ ఇయర్ నుంచి బాగా చదివి బిఈడిలో స్టేట్ లెవెల్ మంచి ర్యాంక్ వచ్చింది. నాకు అప్పట్లో బిఈడి వచ్చిందంటే చాలా పెద్ద గొప్ప ఐఏఎస్ వచ్చినట్టు ఫీల్ అయ్యేవాళ్ళం. ఆ తర్వాత టీచర్ జాబ్ 2006లో రావటం లైఫ్ లో సక్సెస్ అది. ఎందుకంటే టీచర్ జాబ్ అంటే గొప్ప జాబ్ అది అప్పట్లో. ఇప్పుడు గొప్పదేననుకోండి. ఆ తర్వాత జాబ్ జాయిన్ అయిన తర్వాత నేను ఒక రకంగా చెప్పుకోవాలంటే అప్పుడే స్టార్ట్ అయింది. అంతవరకు ఏమి మెడిటేషన్ వీటి గురించి లేదు కానీ జాబ్ అయిన తర్వాత అనిపించింది అయిపోయింది ఇంక ఇంతే కదా, ఉద్యోగం వచ్చింది, ఇంకా పెళ్లి చేసుకుంటాం, తర్వాత పిల్లలు, ఇంకా సంసారము, ఇంతేనా లైఫ్, ఈ మాత్రం దానికోసమైనా లైఫ్ లో మనం గిలగిల్ల ఆడిపోయాం అనిపించింది. ఏదో ఉంది మనం నేర్చుకోవాల్సిన, జీవితానికి ఉన్నతమైనది ఏదో ఉంది, ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏదో ఉంది. ఇది కాదు లైఫ్, ఇంకా ఉన్నతంగా ఏదో ఉందని లోపల ఒక రకంగా ఆ తపన అనేది ఉండేది లోపల. అది అది ఇంకా ఎక్కువైపోయి ఇంకా ఒక విధంగా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. అంటే కొన్ని ఇన్సిడెంట్స్ ఏంటంటే కొంచెం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అది వేరే చుట్టాలతోని వాళ్ళతోని ఏదో చిన్న ఏదో మాట స్పర్ధ రావటం, బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళతోనే మాట్లాడకుండా ఉండాల్సిన పరిస్థితులు రావడం వల్ల కొంచెం ఒక రకంగా ఏదో ఉంది లైఫ్ లో, మనం అంటూ మనం సాధించాల్సింది, మనం పొందాల్సింది, మనం నేర్చుకోవాల్సింది ఎక్కడో కొంచెం ఒక్కొక్కసారి నా మాటలు నాకే అంత బాగున్నట్టు అనిపించేది. ఒక్కోసారి నా మాటలు నాకే చిరాగ్గా అనిపించేది. ఏదో ఉంది లైఫ్ లో మనం తెలుసుకోవాల్సింది అనిపించేది కానీ తెలియలేదు. కొన్ని రోజులకి అలా రాత్రులు నిద్ర కూడా పట్టేది కాదు. చూస్తే ప్రాబ్లమ్స్ లేవు, ఇబ్బందులేమి లేవు, ఏ సమస్యలేమి లేవు. కానీ రాత్రులు నిద్ర పట్టేది కాదు. అలా మెలకువగానే ఉన్నప్పుడు ఆలోచనలు ఏమి ఉండేవి కాదు, టెన్షన్ లేదు. నైట్ అంతా మెలకువగా అలా ఉండాల్సి వచ్చేది. నాకు భయం వేసింది, ఏంటి ఇలా ఉంది నా పరిస్థితి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకని. చూస్తే అలా ఒక మెడిటేషన్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటామో అలాగే కళ్ళు మూసుకుని ఉండేవాడిను. రాత్రి నుంచి పొద్దున్న వరకు అలా మెలకువలోనే ఉండేవాడిని. అలా 3 మంత్స్ జరిగేసరికి నాకు కొంచెం భయం వేసింది. ఏంటి ఇలా జరుగుతుంది, ఏంటి ఇలా భయం పట్టుకుంది. అంటే నాకు నిద్ర పట్టట్లేదు ఏంటి, నాకేమైనా సమస్య వచ్చిందా అని. ఆ తర్వాత ఒక రోజు రాత్రి నిద్ర పట్టక ఎందుకు అలా ఊరికే ఆలోచిస్తూ కూర్చోవడం అని చెప్పి ఏదో బుక్ తీసి చదువుదామని బుక్ తీసి చదువుతుంటే ఒక బుక్ దొరికింది, ధ్యానాంధ్రప్రదేశ్ అనేది. ఎప్పుడో ఎక్కడి నుంచి తెచ్చి పెట్టుకున్నాను. ధ్యానాంధ్రప్రదేశ్ బుక్ నేను తీసి చదివినప్పుడు అప్పుడు నాకు 2006లో పత్రి సార్ దగ్గర విన్న మెడిటేషన్ మళ్ళీ గుర్తొచ్చిందండి. విచిత్రం ఏంటంటే ఆ బుక్ తీయగానే ఏమొచ్చింది తెలుసా? ఆ రోజు పత్రి సారు 2006లో ఏదైతే ధ్యానము చేద్దాంలో పాట పాడారో ఆ పాట నాకు అప్పటి నుంచి మనసులో ఉంది. ఈ పాట వినాలి. అప్పటికి ఫోన్లు గాని ఏమి లేవు. ఈ పాట నాకు చాలా బాగా నచ్చింది. ఈ పాట ఎప్పుడైనా వినాలని ఎప్పుడు తహతహలాడుతుండేది నాకు. కరెక్ట్ గా నేను బుక్ తీసి ఇలా ఓపెన్ చేసేసరికి ఆ పుస్తకంలో అదే పాట ఉంది, ధ్యానము చేద్దామురా అన్నలారా అని. ఇంక చూడండి ఆ రాత్రి 1 గంటో 2 అయ్యి ఉంటుంది. అందరూ పడుకున్నారు. నేను మాత్రం లేచి లైట్ వేసుకొని ఆ పాట పాడుకుంటూ అలా కూర్చుంటే నిజంగా అంటే అంతవరకు 2-3 నెలల వరకు నాకు లోపల ఎప్పుడు ఏదో వెలితి వేదనే తప్ప సంతోషం లేదు. ఫస్ట్ టైం ఆ పాట చదువుతుంటే ఎక్కడ లేని ఆనందం. నాకు ఏదో లభించింది.
అన్న ఆనందం వస్తుంటే నాకు అర్థమవుతుంది, ఇది దీనికోసమేనా నేను ఎదురు చూస్తున్నానా అని. ఇంకా రాత్రంతా ఇంకెందుకంటే ఇప్పుడు 3 నెలల నుంచి నిద్ర లేని వాడికి ఒక రకమైన ఆనందం వస్తుందంటే ఎలా ఉంటుంది? ఇంక అదే పాటను వింటూ, వింటూ చదువుతూ చదవడం, లోపల లోపల పాడుకోవటం, ఇంకా అక్కడికక్కడే కళ్ళు మూసుకోవడం, శ్వాసను గమనించటం. ఇంకా అప్పుడేం అంతా కన్‌ఫ్యూజన్ స్టేట్, కానీ ఏదో చేయటం. ఇలా కాదని చెప్పి పొద్దున్నే లేచి గుడికి వెళ్లి అక్కడ ధ్యానం చేయటం. అక్కడేదో డిస్టర్బెన్స్ అనిపించటం. వచ్చి ఇలా ధ్యానం చేసేసరికి ఎవరో వచ్చి లేపేయటం. ఇలా జరుగుతుంది. ఇది కాదు ఏంటో అని చెప్పి ఆ పిరమిడ్ సెంటర్ ఎక్కడుంటుందో చూద్దాము అని వెతుకులాట మొదలెట్టాను. ఎవరు చెప్తారు? అసలెవడు తెలీదు మనకసలు, పిరమిడ్ ధ్యానం చేసేవాడెవరో తెలీదు మనకి. కానీ ఒక ఆయన్ని ఎప్పుడో నేను ర్యాలీలో చూసాను పిరమిడ్ క్యాప్ పెట్టుకోవటం. ఆయన తెలుసు నాకాయన. కిరాణా షాప్ ఆయన. అలా తిరుగుతున్నానన్నమాట. యాక్చువల్‌గా సైకిలేసుకొని అటు ఇటు తిరుగుతున్నాను. ఏం చేయాలి? ఎక్కడికెళ్ళాలి ఈ ధ్యానం గురించని. అప్పుడు ఆయన దగ్గరికెళ్ళి, "ఏవండీ మీరు ధ్యానం చేస్తారు కదా!" అంటే, "అవును చేస్తా" అన్నారు. "నాకు చెయ్యాలనుంది. అసలెక్కడ నేర్పిస్తారు?" అంటే ఆయన ఆశ్చర్యపోయాడు. "ఏవండీ మేము అందరి దగ్గరికెళ్ళి చెయ్యండి అంటాం. మీరు మా దగ్గరికొచ్చారంటారు." "అలా కాదండి. నాకు చెయ్యాలనుంది ఎక్కడంటే." అప్పుడు ఆయన ఇలా రాఘవరావు గారి క్లాసెస్ ఉంటాయి. వన్ డే క్లాసెస్. అలాగే పిరమిడ్ అక్కడుంది కాస్మో క్లబ్ దగ్గర అని చెప్పాడండి ఆయన. ఇంకా ఆ క్లబ్ దగ్గరికి వెళ్లి ఆ పిరమిడ్ కోసం వెతికితే ఎక్కడ దొరకకపోతే అప్పుడు మా దగ్గరలో ఉన్న ఫ్రెండ్‌ని తీసుకొని ఫస్ట్ టైమ్ క్లాస్‌కెళ్ళాను. వన్ డే క్లాస్‌కి రాజ్యలక్ష్మి గారిది. ఆ క్లాస్‌లో ఒకతను తెలిసినాయన వచ్చాడు. ఆయన పరిచయం అయ్యాడు. ఆయనకి చెప్పాను, నేను మెడిటేషన్‌కెళ్ళాలి. పిరమిడ్ ఎక్కడుందంటే అప్పుడు ఒక పిరమిడ్ పరిచయం చేశారు. ఇంకా ఆ పిరమిడ్‌కి వెళ్లి అతనితో రోజు రెగ్యులర్‌గా మార్నింగ్ వెళ్లి ఆయన చెప్పారన్నమాట. ఆ పిరమిడ్‌లో హనుమంతరాజు గారని, "మీరు 40 రోజులు ధ్యానం చేయండి. మీకు అన్నీ తెలుస్తాయని." అప్పుడు ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు నేను చెయ్యాలని చెప్పి ఉదయం 6-8, ఈవినింగ్ 6-8 రెగ్యులర్‌గా మెడిటేషన్ చేయాలని నిర్ణయించుకొని ధ్యానానికి వెళ్ళేవాడిని. మొదట్లో చాలా కష్టంగా అనిపించేది. మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు ఒక పావుగంట సేపు బానే ఉండేది. తర్వాతంతా విపరీతంగా బాడీ పెయిన్స్ వచ్చేసి ఎప్పుడు 2 గంటలవుతుంది. అలారం పెట్టుకొని కూర్చునేవాడిని. అలారం ఎప్పుడు మోగుతుందా? ఎప్పుడు మోగుతుందా? అని గంట సేపు గిలగిల కొట్టుకొని బాబోయ్! అన్నట్టు అనిపించేది. ఎందుకురా మొదలుపెట్టాననిపించేది. కానీ నేను ఎందుకంటే దీనికి తప్ప నాకు ఇంకొక దిక్కు లేదనిపించేది. వేరే ఆప్షన్ కనపడలా. విచిత్రం ఏంటంటే అండి, అప్పటికే నేను ఈ మెడిటేషన్‌లోకి రాకముందే నాన్ వెజ్ మానేశాను. 2007 ఆ టైంలో ఒక ఫ్రెండ్ నాకు బుక్ ఇచ్చాడు. 'శాకాహారమే మానవాహారం' అని బుక్ చదివాను నేను. ఆ బుక్ చదివినప్పుడు 'శాకాహారమే మానవాహారం' అనగానే అప్పుడు పత్రి సార్ గుర్తొచ్చారు నాకు. అప్పుడు 2006లో ఆయన చెప్పారు గదా! మనం పట్టించుకోలేదు అని. ఆ బుక్ చదివినప్పుడు అనిపించింది, ఇది నిజము. మనం తింటున్నామే తప్పు గాని, తినడం అనేది తప్పు. తినకూడదు మనం. మనం తినేస్తున్నాం. అది మంచిదనో, బలమనో, అది తినకపోతే ఉండలేము అని. అంతకుముందు ఏమనుకున్నానంటే తినకపోతే మనం ఎలా బతుకుతాం అనిపించేది. ఆ పుస్తకం చదివిన తర్వాత ఇది నిజమే కదా! తినకూడదు అని కరెక్ట్‌గా అనిపించింది నాకు. ఎందుకంటే అప్పటికే ఆ సైన్స్ చదివున్న జీర్ణాశయం ఎలా ఉంటుంది? జీర్ణ వ్యవస్థ ఎలా ఉంటుంది? అందులో మెయిన్‌గా ఏం చెప్పారంటే, ఎంతో ఆహారం ఉండగా మనం ఒక జంతువుల్ని చంపి తినడం పాపము. అది బాగా పట్టుకుంది నాకు. అది కామన్ సెన్సిబుల్‌గా అనిపించింది నాకు. జంతువుల్ని చంపి తింటున్నాం మనం. చంపి తినడం అనేది తప్పు అనిపించింది. క్లియర్‌గా అనిపించింది నాకు. మనము ఫస్ట్ నుంచి నేను ఓపెన్‌గా ఉండేవాడిని. ఓపెన్ మైండెడ్‌గా. ఎవరి దగ్గర ఏమైనా లోపం ఉంటే ఇది తప్పని జెప్పేవాడిని. నాకున్నా గూడా ఇదిగో నాలో ఈ మిస్టేక్ ఉందని నాకు నేనే చెప్పుకునేవాడిని. ఎవరైనా ఏదైనా నన్ను అన్నారు, "నువ్విలా అన్నావు" అంటే తప్పే గదండి! తప్పే. నిజమే నువ్వు చెప్పింది తప్పే. ఒకవేళ రైట్ అయితే నువ్వు తప్పు అనుకుంటున్నావు గాని తప్పు కదా! నాకు నేనే నా పట్ల నేను దాచుకునే విధంగా కాకుండా ఓపెన్‌గానే యెస్ తప్పైతే తప్పు అన్నట్టుండే ఆ నేచర్ ఉండడం వల్ల నన్ను నేను ఒప్పుకోగలిగాను. నేను చేస్తున్న తప్పు. మాంసం తినడం అనేది తప్పు. జంతువులను చంపి తినడం ఎందుకంటే ఆహారం లేకపోతే వేరే సంగతి. ఆహారం బోలెడంత ఉంది గదా! మరి పోనీ తినకపోతే బతకలేమంటే మాంసం తినకుండా ఎంతమంది లేరు? ఎంతో మంది మాంసం అసలు ముట్టుకోకుండానే ఉన్నారు. అందులో నా క్లాస్‌మేట్ డిగ్రీలో ఒక అబ్బాయి ఉండేవాడు. వాడు గుండులాగా ఎంత లావుగా ఉండేవాడు. నేను బక్కగా ఉండేవాడిని. వాడే బాగుండాడు. వాడు శాకాహారి ప్యూర్ వెజిటేరియన్. అసలు నాన్ వెజ్ అనేది తినేవాడు కాదాడు. వాడు చక్కగా బలంగా ఉండి బాగుండేవాడు. నేనే ఇంక బక్కగా ఉండేవాడిని. నాకనిపించి శాకాహారిగా ఉన్నా బానే ఉన్నాడు కదా! ఏంటో ఆరోగ్యంగా అనిపించేది. ఫస్ట్ టైమ్ వాడు అందుకే ఉన్నాడేమో నా పక్కన నా ఫ్రెండ్‌గా అనిపించింది. అప్పుడు అలా అనిపించి నేను అన్న తర్వాత ఇంకెలాగైనా నాన్ వెజ్ మానేయాలని చెప్పి డిసైడ్ అయ్యి
నిర్ణయించుకున్నా మానేద్దామని. అనుకున్న తర్వాత మానేశాను. ఒక నెల, 2 నెలలకి మర్చిపోయి తినేసాను. ఎలాగో తింటున్నాం కదా అని చెప్పి మళ్ళీ మొదలెట్టాను. అలా కొన్ని 2 నెలలు, 3 నెలలు అయ్యేసరికి తింటున్నప్పుడల్లా మానేయాలి. తప్పు, తప్పు, తప్పు అనుకోవడం వల్ల ఇంకొన్నాళ్ళకి నేను 2009లో స్ట్రాంగ్ డిసైడ్ అయ్యాను నేను. ఇంక నా జీవితంలో ముట్టుకోను. చస్తే చద్దాం గానీ ఇంక ముట్టుకోను అనుకున్నాను. అనుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కొంచెం భయపెట్టారు. ఎవరు చెప్పారు నీకు? ఇంక పెళ్లి గూడా కాలేదు నీకు. అసలు ధ్యానం మాంసం తినకపోతే బలం ఉండదు. తప్పకుండా తినాలని చెప్పి భయపెట్టేవారు. తినకపోతే ఎక్కువ కాలం బతకలేము అని. నాకు ఒక డైలమా. వీళ్ళు చెప్పింది నిజమా? నేను చదివింది నిజమా? ఏంటో అర్థం కాని పరిస్థితి. నాన్ వెజ్ మానేసిన 3 నెలలకి కరెక్ట్‌గా మెడిటేషన్‌లోకొచ్చాను నేను. ఈ క్లాస్‌కి వెళ్ళిన తర్వాత ఏమైందంటేను, క్లాస్ అంతా విన్నాను. అదంతా నాకేం అర్థమైందో లేదో తర్వాత సంగతి గానండి. క్లాస్‌లో ఎంతమందొచ్చారు? ఒక 400 మందొచ్చారు క్లాస్‌కి. అక్కడ వాళ్ళందరూ ఒకప్పుడు నాన్ వెజ్ తిన్నవాళ్ళే. తిని శాకాహారులుగా మారిపోయారు వాళ్ళందరూ. నాకనిపించింది ఇప్పుడు నేను డైలమాలో ఉన్నాను. కానీ వీళ్ళందరూ నాలాంటోళ్ళే కదా! ఒకవేళ మాంసం తినకపోతే చచ్చిపోతే ఈళ్ళందరూ చచ్చిపోతే నేను చచ్చిపోతాను. నాతో పాటు చావడానికి కొంతమందున్నారు గాబట్టి నాకు ధైర్యం వచ్చేది. అంతకుముందు కొంచెం భయమేసేది. కానీ ఎప్పుడైతే ఈ విన్నానో, ఈ వాళ్ళందరిని చూసానో, ఓహో! ఈ సంస్థుంది. నాలాంటి వాళ్ళు వేల మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ఎలా గతి పడితే నాకు అదే గతి పడుతుంది. కాబట్టి నేను ధైర్యంగా ఉండొచ్చు మాంసం తినకుండా. ఫస్ట్ టైమ్ క్లాస్‌కెళ్ళిన తర్వాత ఈ డైలమా పోయింది. ఇంక నేను తినాలా? వద్దా? తినాలా? వద్దా? అనే డైలమా అయితే పోయింది. అక్కడి నుంచి ప్యూర్ వెజిటేరియన్‌గా ఉంటూ అప్పటినుంచి మెడిటేషన్ స్టార్ట్ చేయడం. విచిత్రం ఏంటంటే నేను 40 డేస్ మెడిటేషన్‌లో ఉండగానే నాకు ఎన్నో విషయాలు జరిగాయండి. ఆ 40 డేస్ మెడిటేషన్‌లో నా బర్త్‌డే వచ్చింది. నాకు మ్యారేజ్ కుదిరింది ఆ 40 డేస్‌లోనే. తర్వాత నా జాబ్ 2 ఇయర్స్ రెగ్యులర్ పీరియడ్. అంటే ఫస్ట్ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయ్యి రెగ్యులర్ అయింది అప్పుడే ఫిబ్రవరి. నా జాబ్ రెగ్యులర్, నా బర్త్‌డే, తర్వాత నా మ్యారేజ్ ఫిక్స్ అవ్వటం. తర్వాత విషయం ఏంటంటే పత్రి సార్‌ని కలుసుకున్నాను. అప్పుడే పత్రి సార్ భీమవరం వచ్చారు. ఫస్ట్ టైమ్ పత్రి సార్‌ని నేను యాక్చువల్‌గా భీమవరంలో ఆ టైంలోనే కలుసుకోవటం. ముందు ఆయన దగ్గరికెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే భయపడ్డాను. కానీ కొడతారేమో అని. కొడితే కొట్టనులే, నేను పిల్లల్ని కొట్టట్లేదు. అలాగే నన్ను కొడితే కొడతారని చెప్పి ఇంకా ధైర్యంగా ఆయనకి షేక్ హ్యాండ్ ఇస్తే ఆయన నా కళ్ళల్లో ఒక 2 నిమిషాలు చూసి ఓకే అని ఇలాగ షేక్ హ్యాండ్ ఇచ్చేసరికి ఇంక చాలా ఆనందపడిపోయి ఇంకా ఆయనతో నేను కనెక్ట్ అయిపోయి, ఆ విధంగా PSSMతో కనెక్ట్ అయిపోయి ఇంకా ఆయన కాన్సెప్ట్స్ చక్కగా వినడం. ప్రతిరోజు ఆయన కాన్సెప్ట్స్ వినడం ఇంకా అదే పని నాకు. ఇంకా అక్కడి నుంచి అందరి నుంచి నాకు విచిత్రమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. స్కూల్‌లో టీచర్ల నుంచి, ఇంట్లో చుట్టాల నుంచి, మా అమ్మా నాన్నలకి అప్పుడే మ్యారేజ్ ఫిక్స్ అయింది నాకు. నేను కొత్తగా ధ్యానంలోకొచ్చి ధ్యానం మొదలుపెట్టాను. ఇంకా కొత్త పిచ్చోడు పొద్దెరగనట్టు ఇంక రాత్రి పగలు ధ్యానమే ధ్యానం. ఇంక ఇంకెవ్వరితో మాట్లాడేవాడిని కాదు. ఇంట్లో వాళ్ళతో గాని ఎవరితో ఆడకుండా ఇంకా అస్తమానం కళ్ళు మూసేయటమే. ఎక్కడ దొరికితే అక్కడ కళ్ళు మూసేవాడిని. మా అమ్మా నాన్నలు ఇంట్లో ఉన్నారు. ఇంకో పక్క గదిలోకెళ్ళి ధ్యానం తలుపేసేసేవాడిని. నన్ను పిలవకండి అనేవాడిని. ఈ విచిత్ర పరిస్థితి చూసి మా అమ్మలకి కొంచెం భయమేసి వాళ్ళందరూ పెళ్లి పనుల్లో ఉంటే నేనేమో ధ్యానంలో ఉండేవాడిని. పుస్తకాలు పట్టుకొని ఊరంతా తిరిగి అందరికి పుస్తకాలు పంచేవాడిని. మా అమ్మలకి భయమేసి ఇది పెళ్లి అంటున్నావు వీడు ఇలా తయారయ్యాడని చెప్పి మా అమ్మ ఒకరోజు అడిగింది. "ఒరేయ్! నువ్వు ఇలా తయారయ్యావు. ఇలా ఉన్నావు నువ్వు. ఇప్పుడే చెప్పు పెళ్లి అలాంటివి వద్దయితే ఇప్పుడు అసలే పెళ్లి కుదిరింది. వాళ్ళు ఎన్నో ఆశలతో ఉన్నారు. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిని వదిలేసి ఎక్కడికైనా ఎళ్ళిపోతే వాళ్ళ జీవితం అంతా నాశనం అయిపోద్దిరా! నువ్వు అలాంటి పనులు చేయకంటే" మా అమ్మకి నా ఉద్దేశ్యం ఏంటంటే ఎందుకు మనం పెళ్ళంటే అంత ఇది పెద్ద గొప్పలాగా చూడడం. ఎలాగో పెళ్ళయ్యాక మా ఆవిడ నా దగ్గరే ఉంటది కదా! ఇప్పుడే పెళ్ళికి ముందే అన్ని మాటలు మాట్లాడేయాలా అనే ఫీలింగ్ నాది. అందులోని ధ్యానంలో కొత్త గదా! ఇంక నా ధ్యాసంతా ధ్యానం మీద తప్ప పెళ్లి మీద పెద్ద లేదు. కానీ మా అమ్మ అలా అనేసరికి ఇదేంటి ఇలా ఉంది ఇలా ఆలోచన అని చెప్పి నాకు కరెక్ట్‌గా విచిత్రంగా చూడండి మాస్టర్స్ ఎలా మా అమ్మ అలా అనేసరికి నా పక్కనే శిరు ప శివుడు, పార్వతి ఫోటో ఉంది. అప్పుడు మా అమ్మకన్నా చూడు శివుడు ఏం చేస్తున్నాడంటే ధ్యానం చేస్తున్నాడని. శివుడు ఏమన్నా పార్వతీ దేవిని వదిలేసాడా? అంటే వదలలేదని. అంత ధ్యానం చేసిన ఆయనే వదలకపోతే ఈ మాత్రం ధ్యానానికి నేనే వదిలేస్తానులే నువ్వు కంగారు పడకంటే ఆవిడ కొంచెం రిలాక్స్ అయ్యి నాకేంటంటే ధ్యానం చేసిన తర్వాత పెళ్ళయ్యాక మా మిసెస్ కూడా ధ్యానంలోకొస్తే హాయిగా ఉంటదని నా ఆలోచన. చక్కగా విచిత్రం నేను అనుకున్నట్టే. మ్యారేజ్ అయిన వితిన్ మంత్స్‌లోనే మా మిసెస్ కూడా వెజిటేరియన్ అయిపోవటం. యాక్చువల్‌గా ఆవిడ అంతకు ముందే నాన్ వెజ్ తక్కువంట. ఆవిడకి పెద్ద ఇష్టం ఉండేది కాదంట.
ఆ తర్వాత ఆవిడ నాన్ వెజిటేరియన్ మానేసి వెజిటేరియన్ లోకి రావటం, మెడిటేషన్ క్లాసులకు రావటం. ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అలా తయారైంది ఆవిడ. వితిన్ మంత్స్ లో మా అత్తయ్య, మా మామయ్య, మా బామ్మర్ది వాళ్ళందరూ వెజిటేరియన్స్ గా మెడిటేటర్స్ గా మారిపోయింది. తర్వాత వాళ్ళ ఇంటి పైన పిరమిడ్ కట్టుకున్నారు. నేను వాళ్ళకి ఏం చెప్పలా. మా అమ్మ నాన్నలకి చాలా సార్లు చెప్పాను, వాళ్ళు మారలేదు. కానీ మా అత్తయ్య మామలకి ఏం చెప్పలేదు. కానీ వాళ్ళు వితిన్ 1 year లో కంప్లీట్ గా చేంజ్ అయిపోయారు. నాతో పాటు వాళ్ళు ప్యారలల్ గా వాళ్ళ మాస్టర్స్ గా మారిన ఫ్యామిలీ వాళ్ళు, మా అత్తయ్యల ఫ్యామిలీ. యాక్చువల్ గా నేను పెళ్ళైన కొత్తలో వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కిచెన్ లో పెద్ద గొర్రె తలకాయ ఉండేది 2 కొమ్ములతో. అలా అలా తినేవాళ్ళు వాళ్ళు. అలాంటిది 1 year లో కంప్లీట్ గా వెజిటేరియన్స్ అయ్యి పిరమిడ్ కట్టుకొని మాస్టర్స్ అయ్యి వాళ్ళు ధ్యానులు అయ్యారంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఇంకా ఆ తర్వాత నుంచి ఇంక నేను ఈ టీచింగ్ మనం నేర్చుకున్నాం, బానే ఉంది, అన్ని తెలుసు, పుస్తకాలు బాగా చదవటం, బాగా క్లాసులు వినడం, ఎవరు చెప్పినా క్లాసులకు వినటం, ఎక్కడంటే అక్కడ క్లాసులకి వెళ్ళిపోవటం, ప్రతి క్షణం పత్రిసారి వీడియోలు ఆడియోలు వినటం, ఇలా ఒక 1.5 year కంప్లీట్ గా బుక్ రీడింగ్, నెక్స్ట్ ఏమో ధ్యానం 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 ఇంకా కంటిన్యూస్ ధ్యానం చేయటం, పుస్తకాలు చదవటం, క్లాసులు వినటం, ఇలా చేస్తూ చేస్తూ కంప్లీట్ గా మొత్తం మారిపోయింది అనమాట. ఇనప ముక్క అయస్కాంతంకి గీకి 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 ఇది కూడా అయస్కాంతంలా మారిపోయినట్టు ఆ ప్రాపంచికతలోంచి వచ్చి పూర్తిగా అసలు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. విచిత్రం ఏంటంటే మన సీఎం ఎవరో తెలీదు, పిఎం ఎవరో తెలీదు, ఎవరు పుట్టారో తెలియదు, ఎవరు పోయారో తెలీదు, అసలు మా చుట్టాలు ఎవరో తెలీదు. ఆ రిలేషన్ల మధ్య నిజం విచిత్రం అండి, నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. కొన్నిసార్లు ఆ రిలేషన్స్ కూడా మర్చిపోయాను నేను. అసలు ఎవరు బంధువులు ఎవరు, మన చుట్టాలు ఎవరు, ఎవరికి పెళ్లి అయిందో తెలియదు, ఎవరు ఏం జరుగుతుంది అసలు నిజంగా ప్రపంచంలో చూడండి. మనం వేరే లోకంలో ఉంటే ఈ లోకంలో ఏం జరుగుతుందో మనం ఎలాగైతే ఉంటామో అలా అయిపోయాను నేను. కంప్లీట్ నా ధ్యాస, నా కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఇవే మాటలు వినబడేవి, ఇవే ఆలోచనలు, ఇదే అనుభవాలు. విచిత్రం ఏంటంటే పత్రిసారి ఆడియో పెట్టుకొని కళ్ళు మూసుకుంటూ ఉంటే ఈ ఆడియో వింటున్నంత సేపు నేను వేరే లోకంలో ఎక్కడో ఉండేవాడిని. అక్కడ పత్రిసారి ఉంటూ అక్కడ క్లాసులు చెప్తూ రకరకాల ఎక్స్పీరియన్స్ మామూలుగా వచ్చేవి కాదు. ఆ రాత్రి అంతా క్లాస్ అంతా జరుగుతుండేది, నేను మెడిటేషన్ లో ఉండేవాడిని, డీప్ మెడిటేషన్ లో. ఇలా మెడిటేషన్ అంత డీప్ గా చేస్తూ ఉన్న తర్వాత కొంతకాలానికి మళ్ళీ ఒక వేదన, ఏదో మళ్ళీ అసంతృప్తి మొదలైంది. అప్పుడు ఏంటి అసంతృప్తి అంటే, ధ్యానం బాగానే అన్ని బాగానే ఉన్నాయి, కానీ మనం టీచింగ్ ఉంది నా లైఫ్ లో. మనం చెప్పాలనిపించేది, కానీ నాకు భయం వేసేది. స్కూల్లో పిల్లలకి చెప్పేవాడిని కాదు, బయట క్లాసులకి వెళ్ళి చెప్పేవాడిని కాదు. భయం నాకు, ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటారు అంతాను, వాళ్ళంతాను. పెద్దవాళ్ళకి మనం ఎప్పుడు క్లాసులు చెప్పడం తెలియదు కదా, ఈ పెద్దవాళ్ళకి ఎలా చెప్తాం మనం, వాళ్ళని చూస్తుంటేనే భయం వేసేది నాకు. కానీ ఒకసారి ధైర్యం చేసుకొని ఒక క్లాసుకి ఒకరు పిలిస్తే వెళ్ళాను. వెళ్ళి క్లాస్ చెప్పిన తర్వాత వాళ్ళందరూ చాలా మెస్ప్రైజ్ అయ్యారు. బాగా చెప్పారండి, ఎన్ని విషయాలు చెప్పారు, చాలా బాగా చెప్పారన్నారు. 2 గంటలు అనర్గళంగా చెప్పాను క్లాస్, ఆపకుండా. నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓహో! నేను చెప్పగలను అని చెప్పి. ఇంకా అక్కడి నుంచి ఎవరు ఎక్కడ క్లాసులు ఉంటే ఆ క్లాసులు, అప్పుడు మాస్టర్లు బాగా స్కేర్సిటీ. ఎన్ని క్లాసులు జరిగేవి, రోజుకి ఎన్నో క్లాసులు జరిగేవి, ఎవరు మాస్టర్ వస్తారా అని చూసే పరిస్థితి. ఇంకా అప్పుడు ఎక్కడ దొరికితే అక్కడ క్లాసులకు వెళ్ళటం. వితిన్ 1 year లో టీచింగ్ కూడా స్టార్ట్ చేయడం. ఇంకా అక్కడి నుంచి ఇంక ఇదే పని నాకు. ధ్యానం చేసుకోవటం, బుక్స్ చదవటం, సజ్జన సాంగత్యం, సిన్సియర్‌గా ధ్యాన మహాచక్రాలకు వెళ్ళటం. అలాగే ఈ ధ్యాన మహాచక్రాలు జరిగినప్పుడల్లా ఈ కార్యక్రమానికి మనం హెల్ప్ చేయడం కోసం ఈ రిసిప్ట్ బుక్‌లు తీసుకొని అన్ని క్లాసులకు వెళ్ళటం. అక్కడ వాళ్ళందరికీ ధ్యానం గురించి, యజ్ఞం గురించి చెప్పటం, వాళ్ళందరికీ ఇవ్వటం. ఇంకా ఒక తపస్సులాగా మనం చక్కగా జరగటం. ఇంకా టీచింగ్ అనేది ఇంకా అలవాటైపోయి టీచ్ చేస్తున్నప్పుడల్లా ఏమనిపించేదంటే, ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవాలి మనం, కొత్త విషయాలు చెప్పాలి. ఈ స్పిరిచువల్ సైన్స్ నాకు అంతవరకు జనరల్ వేలో ధ్యానము, స్వాధ్యాయం వచ్చింది గానండి. ఒక 2 సంవత్సరాలు అయ్యేసరికి నాకు స్పిరిచువల్స్ ఐఎఫ్ఎస్ఎస్ కి కనెక్ట్ అయ్యాను నేను. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్. నాకు ఎలా ఉండేదంటే, సైంటిఫిక్ గా తెలుసుకోవాలి స్పిరిచువల్ సైన్స్ ని, బ్లైండ్ గా కాకుండా. దీని సైన్స్ ఉంది కదా, ఇప్పుడు ఫిజిక్స్ ఉంది, ఒక సైన్స్ ఎలాగ ఉందో ఈ స్పిరిచువాలిటీని కూడా ఒక సైంటిఫిక్ గా తెలుసుకోవాలన్న ఆలోచన మొదటి నుంచి ఉండే. తర్వాత ఐఎఫ్ఎస్ఎస్ లోకి ప్రతి ఐఎఫ్ఎస్ఎస్ కి అటెండ్ అయ్యేవాడిని నేను. పత్రిసారి కూడా ఒకసారి ఖమ్మం వెళ్ళాను నేను. భీమవరం నుంచి ఖమ్మం వెళ్తే, ఆ ఖమ్మానికి ఎలా వెళ్ళానంటే చాలా కష్టం. అప్పుడు కిక్కిరిసిపోయిన ట్రైన్ లో వెళ్ళాను నేను. ఎందుకు వచ్చానురా దేవుడా అనిపించింది నాకు. అలా వెళ్ళానండి. ఫస్ట్ డే అయితే, సెకండ్ డే నన్ను స్టేజ్ మీద కూర్చోబెట్టారు పత్రిసారి. కూర్చోబెట్టి నా చేత మాట్లాడించారు. మాట్లాడించిన తర్వాత ఆ రోజు చాలా ఆనందం అనిపించింది. నన్ను పత్రిసారి ఫస్ట్ టైం స్టేజ్ మీదకి పిలిచి
నన్ను ఆయన పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడించారు. ఇప్పటికీ ఉంటుంది అది, ఆ వీడియో ఉంటుంది. అప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. ఆ మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి GCSSకి, గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ అని బెంగళూరు వెళ్ళి, ప్రతి GCSSకి ప్రతి IFSSకి వెళ్ళేవాడిని నేను. నాకు ఆ స్పిరిచువల్ సైంటిఫిక్ గా నాకు ఉండడం ఇంట్రెస్ట్. అందుకని ఇంగ్లీష్ బుక్స్ కూడా నేను బాగా చదువుతుంటాను. ఇంగ్లీష్ స్పిరిచువల్ పత్రిసారి ఏం సజెస్ట్ చేశారో అవన్నీ ప్రతి నెల కొనుక్కుంటాను నేను. కొనుక్కొని చదవటం. ఇప్పుడంటే ఇప్పుడు పీడిఎఫ్లు వచ్చేసినాయి, కానీ ఇంచుమించు నా దగ్గర ఒక 50,000 రూపీస్ బుక్స్ ఉంటాయి, తెలుగు ఇంగ్లీష్ కలిపి. చక్కగా ప్రతి బుక్స్ చదవటం, ఇలా నాకు ఈ స్పిరిచువల్ సైన్స్ పరంగా ఈ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్. అందుకని పత్రిసారి ఏదైతే చెప్పారో వాటిని నేను బాగా పట్టుకుంటాను. ఆయన ఇంగ్లీష్ లో చెప్పినవి వాటిని. చాలా మంది మనం ఎక్కువ చెప్పే తెలుగు క్లాసులు చెప్తుంటాం కదా, చాలా మందికి చాలా కాన్సెప్ట్స్ సార్ వినకపోవచ్చు. నేను అవి ఈ 7 బాడీస్ అని, 7 చక్రాస్ అని, ఇలాంటి కాన్సెప్ట్స్ చాలా సింపుల్ గా చెప్పేస్తారు పత్రిసారి కొన్ని జూమ్ సెక్షన్స్ లో, నెక్స్ట్ ఏమో ఇంగ్లీష్ క్లాసెస్ లో. అవన్నీ నేను అర్థం చేసుకొని, నా సొంతంగా నేను అర్థం చేసుకుని వాటిని చెప్పడం మొదలెట్టేవాడిని. వాళ్ళందరూ చాలా బాగా అర్థమయ్యేవండి ఇవన్నీ మాకు అని చెప్పడంతో నేను అప్పటి నుంచి ఇంక సైన్స్ పరంగా చెప్పాలి. మన ఎక్స్పీరియన్స్ ఎలాగో చెప్తాము, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఒక కర్మ సిద్ధాంతం ఉందనుకోండి, కర్మ సిద్ధాంతాన్ని ఒక సైంటిఫిక్ వేలో చెప్పడం. అలాగే ఇప్పుడు ఆత్మశాస్త్రం ఉంది, పత్రిసారి 6 సిద్ధాంతాలు చెప్పారు. ఆధ్యాత్మిక అంటే స్పిరిచువల్ సైన్స్ అంటే 6 ప్రిన్సిపల్స్ తో ఉంది. 6 ప్రిన్సిపల్స్ ని మనం అర్థం చేసుకుంటే మనకు స్పిరిచువల్ సైన్స్ తెలిసినట్టు అని చెప్పారు. 6 ప్రిన్సిపల్స్ అంటే ఆత్మ సిద్ధాంతం, తర్వాత జన్మ సిద్ధాంతం, తర్వాత కర్మ సిద్ధాంతం, తర్వాత పురోగమన సిద్ధాంతం, తర్వాత యోగ సిద్ధాంతం, తర్వాత అనేక సిద్ధాంతం. ఆత్మ సిద్ధాంతం అంటే నువ్వు ఆత్మవని తెలుసుకోవాలి, నువ్వు ఈ శరీరాన్ని ధరించిన ఆత్మవి, శరీరాన్ని ధరించావు, ధరించిన శరీరాన్ని మదిలి వదిలిపెట్టేస్తావు. ఈ శరీరం నువ్వు కాదు, ఈ శరీరాన్ని ఆవహించున్నావు నువ్వు. చాలా మంది మనం ఏమనుకుంటాం అంటే శరీరంలో ఉన్నాం అనుకుంటాం, శరీరం లోపల లేవు మనం, శరీరాన్ని ఆవహించున్నాం. కరెంట్ వైర్ లోపల కరెంట్ ఉంటదండి, కరెంట్ వైర్ ని ఆవహించి ఉంటది, లోపల వైర్స్ కి ఆవహించి ఉంటది కరెంటు, లోపల ఏమి ఉండదు, అది ఆవహించి ఉంటుంది. ఆ వైర్కి ఆవహించి ఉన్నట్టు ఈ శరీరం లోపల ఉండం మనం. శరీరం లోపల రక్తము ఇదిగో ఇవన్నాయి తప్ప శరీరంలో ఏముంటామంటే శరీరంలో ఏముండదు. ఈ ఆత్మ అనేది శరీరాన్ని ఆవహించి ఉంటుంది, ఆవహించి ఈ శరీరాన్ని నడిపిస్తుంది. ఈ ఆత్మ ఈ శరీరాన్ని ఆవహించి ఉంది. ఈ శరీరం చనిపోయినప్పుడు ఏ శరీరాన్ని అయితే ఆవహించిందో ఆ శరీరాన్ని వదిలిపెట్టేస్తుంది అంతే. వదిలిపెట్టేది మనము, వదిలేది శరీరము. శరీరానికి చావు ఉంది, ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మ అంటే ఎక్కడి నుంచి వచ్చింది? సర్వాత్మ నుంచి వచ్చింది. ఏదైతే మనం భగవంతుడు అనుకుంటున్నామో ఆ భగవంతుడి యొక్క మూలం నుంచి వచ్చింది ఈ ఆత్మ. తల్లి నుంచి బిడ్డ వచ్చినట్టు ఆ సర్వాత్మ నుంచి ఈ అంశాత్మ వచ్చింది. తల్లి నుంచి వచ్చిన బిడ్డ పెరిగి పెద్దదై మళ్ళీ ఈవిడ కూడా తల్లి అవుతుంది, లేకపోతే తండ్రి అవుతాడు. తల్లి నుంచి వచ్చిన బిడ్డ తల్లి అయినట్టే ఆ సర్వాత్మ నుంచి వచ్చిన ఈ అంశాత్మ కూడా కొన్ని జన్మలకి ఇది కూడా సర్వాత్మ అయిపోతుంది. అంటే ఈ ఆత్మ అంటే భగవంతుడు, భగవంతుడి నుంచి వచ్చిన బిడ్డే ఇది. మనం భగవంతుడు అంటే వేరే ఉన్నారు, మనం వేరే అనుకుంటాం, అది అజ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? తల్లి నుంచి వచ్చాను గాని ఆ తల్లి మనిషే, నేను మనిషే. అలాగే మనం సర్వాత్మ నుంచి భగవంతుడి బిడ్డలమే గాని మనము భగవంతులమే. భగవంతుడి బిడ్డలు కూడా భగవంతుడే కదా. ఇప్పుడు కుక్కకు ఉంది, కుక్కకు బిడ్డ పుట్టిందండి, పెద్దయ్య కదా కుక్క అవదా? పిల్లికి బిడ్డ పుట్టింది, పిల్లి అవదా? అలాగే మనిషి మనం భగవంతుడికి బిడ్డలు ఇవి. మరి భగవంతుడి బిడ్డ భగవంతుడే కదా. మనం భగవంతులను అనుకునేసరికి అందరికి ఆశ్చర్యంగా ఉంటే మనం భగవంతులం ఏంటి అనుకుంటాం. కాబట్టి ఆత్మ సత్యం ఫస్ట్ తెలుసుకోవాలి, సైంటిఫిక్ గా తెలుసుకోవటం. మనం ఆత్మలము, చావు లేదు, భగవంతుడు అంటే మనమే, అనేక జన్మలు ఎత్తుతూ ఉంటాము. ఇది 2వ జన్మ సిద్ధాంతం. అంటే ఏంటంటే అనేక జన్మలు ఎత్తుతాం మనం, ఇది ఒకటే జన్మ కాదు, ఇది ఒక జన్మ. ఇప్పుడు ఎలాగైతే ఒక క్లాసులు మారినట్టు ఒక స్టూడెంట్ ఒక క్లాస్ తోనే అన్ని వచ్చేవి కదా, క్లాసు 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 ఎదుగుతూ చదువుతుంటారు. క్లాసు ఎదగడం 2 నుంచి 3కి వెళ్ళేసరికి కొత్త ఇంకా ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకున్నట్టే మనం జన్మకి కొత్త సిలబస్, జన్మలు పెరిగే కొద్దీ సిలబస్ మారిపోతుంది, టఫ్ సిలబస్ వచ్చేస్తుంది.
క్లాసులు మారే కొద్దీ సిలబస్ టఫ్ గా ఉన్నట్టు జన్మ మారే కొద్దీ సిలబస్ టఫ్ గా ఉంటుంది. సిలబస్ ఈజీగా ఉండదు. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాము అంటే హయ్యర్ ఇప్పుడు టఫ్ సిలబస్ ఉంటుంది మనకి. మిగతా వాళ్ళకి ఇంత టఫ్ ఉండదు. వాళ్ళకి లేవేంటి కష్టాలు మనకే ఉన్నాయంటే మన టఫ్ సిలబస్ మంది. వాళ్ళ లెవెల్‌లో వాళ్ళకి ఆ సిలబస్ లేదు. మన లెవెల్‌లోనే ఉంటుంది సిలబస్. ఒక కష్టమైన సిలబస్ ఎవడికి ఉంటుంది అంటే ఎవడి క్లాస్ ఎక్కువలో ఉంటే వాడికే కష్టమైన సిలబస్ ఉన్నట్టు. అయితే మనకి ఇది కష్టం ఉండదు. కొత్త సిలబస్ అంతే. ప్రతి జన్మ కొత్తగానే ఉంటుంది. ఎందుకని కొత్త సిలబస్‌తో వస్తాం మనం. ఎన్ని క్లాసులు మారినా ప్రతి క్లాసు వాడికి కష్టమే. ఎందుకని గత క్లాసులో లేని సిలబస్‌తో కొత్తగా వస్తాడు కాబట్టి ఈ సిలబస్ అంతా కష్టంగా ఉంటుంది ఆడికి. కానీ ఆ సంవత్సరం అయ్యేసరికి ఆ సిలబస్ ఈజీ అవుతుంది. అలాగే మనం కూడా జన్మ ఎత్తిన కొత్తలో అంత కన్‌ఫ్యూజనే మనకి. క్లాస్‌లోకెళ్ళిన కొత్తలో పిల్లోడికి ఎలా కన్‌ఫ్యూజన్‌గా ఉంటుందో వాడికేం అర్థం కావు. ఏదో కొంచెం అర్థమైనట్టు ఉంటుంది. మిగతాదంతా అర్థం కానట్టు ఉంటుంది. ఏంట్రా నాయన ఈ క్లాస్ అంతా ఇలా ఉండదనుకుంటాడు ఆడు కొత్తగా వచ్చిన తర్వాత. ఒక 6 నెలలు అయ్యేసరికి కొంచెం అర్థమవుతుంది. సంవత్సరం చివరిలోకొచ్చేసరికి అంతా అర్థమైపోతుంది. అంటే వాడికి మనం కూడా అంతే జన్మలో మొదట్లో ఏం అర్థం కాదు. అంతా కన్‌ఫ్యూజనే. కానీ జన్మ చివరకొచ్చేసరికి మన కన్‌ఫ్యూజన్‌లన్నీ పోయి ఓహో! ఈ లైఫ్‌లో మనం ఇవి నేర్చుకున్నామా? ఇవన్నీ అనుభవించడానికి వచ్చామా? అని చెప్పి మన పాఠాలు మనకు అర్థమవుతాయి. మన సిలబస్ అంతా మనకు చక్కగా అర్థమవుతుంది. అంటే జన్మ, పునర్జన్మ అంటే క్లాస్ ఎలాగో జన్మ అలాగే. ఇది ఒక్కటే క్లాస్ కాదు పిల్లోడికి. ఎన్నో క్లాసులు క్లాస్ తర్వాత క్లాస్ మారినట్టు ఆత్మ కూడా జన్మ తర్వాత జన్మ మారుతుంది. ప్రతి జన్మలోని కూడా ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం. ఎన్నో విషయాలు నేర్చుకోవడానికే మనం ఈ భూమి మీదకొస్తాం, ఎదుగుతాం. వయసు పెరిగే కొద్దీ, సంవత్సరాలు పెరిగే కొద్దీ శరీరం ఎదిగినట్టు, జన్మలు పెరిగే కొద్దీ ఆత్మ ఎదుగుతుంది. శరీరానికి శరీర దశలున్నట్టే ఆత్మకి ఆత్మ దశలుంటాయి. శరీరానికి దశలు శైశవ దశ, బాల్య దశ, కౌమార దశ, యవ్వన దశ, వృద్ధాప్య దశ అని ఉన్నాయి. దశ అంటే 2 సంవత్సరాల వరకు శైశవం అంటారు. 10 సంవత్సరాల వరకు బాల్యం అంటారు. తర్వాత 12 సంవత్సరాల వరకు కౌమారం అంటారు. తర్వాత యవ్వనం అంటారు. తర్వాత వృద్ధాప్యం. 40 దాటితే వృద్ధాప్యం. ఈ శరీరానికి కలరేసేస్తే కనబడదు గానీ లేకపోతే వృద్ధాప్యం అది. 40 దాటి. మనకి వృద్ధాప్యం కనబడట్లేదు. ఎందుకంటే అంతా పెయింటింగ్స్ వచ్చేసినాయి కాబట్టి, కలర్స్ ఏసేసాం కాబట్టి. అయితే ఆత్మలో కూడా మొట్టమొదటి ఆత్మల జన్మల్లో దాన్ని శైశవాత్మ అని, కొంచెం జన్మలు దాటిన తర్వాత బాలాత్మని, కొన్ని జన్మలు దాటిన తర్వాత యువాత్మ అని, తర్వాత ప్రౌఢాత్మ అని, తర్వాత విముక్తాత్మ అని, తర్వాత వృద్ధాత్మ అని, విముక్తాత్మ అని, పరమాత్మ అని 7 స్టేజ్లు దీనికి కూడా ఉన్నాయి. అంటే అన్ని దశలు మారే వరకు మనం జన్మలు ఎత్తుతాము. ప్రతి జన్మలోని తర్వాత ఏంటి సైంటిఫిక్ గా జన్మల్లో కూడా ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం. అంటే గత సంవత్సరం చదివిన ఎఫెక్ట్ వచ్చే క్లాస్ లో ఉంటుంది. గత సంవత్సరం బాగా చదివామనుకో ఈ సంవత్సరం ఈజీగా అర్థమైపోతుంటాయి అన్ని సిలబస్. అలాగే గత జన్మలో మనం చేసిన కర్మల యొక్క ఫలితము వచ్చే జన్మల్లో ఉంటుంది మనం. కర్మ ఫలితం అనేది వచ్చే జన్మల్లో మనం అనుభవిస్తాం. గత సంవత్సరంలో సరిగ్గా చదవలేదనుకో ఆ సిలబస్ సరిగ్గా అర్థం కాదు. అది మళ్ళీ చదవాల్సి ఉంటుంది. అది బాగా చదివామనుకోండి కొత్త సిలబస్ లో మనం ఎంటర్ అయిపోతాం. అలాగే లైఫ్ లో కూడా గత జన్మల్లో మనం చదవని పాఠాలు, నేర్చుకోని పాఠాలన్నీ మళ్ళీ ఈ జన్మల్లోకి వస్తాయి. ఒకవేళ కొత్త సిలబస్ వస్తుంది మనకి. కొత్త పాఠాలన్నీ మనం నేర్చుకుంటాము. నేర్చుకునే కొత్త పాఠాల ద్వారా ఇంకొంచెం ఎదుగుతుంటాం. ఆత్మ ఎదుగుదల అంటే ఆత్మ యొక్క అవగాహన పెంచుకోవడమే. జన్మకి పెరుగుతూ ఉంటుంది అని మనం తెలుసుకోవడమే. అయితే జన్మకి ఎలా పెరుగుతుందంటే మనం చేసిన కర్మలంటే ఏవో పనులు చేస్తాం కదా. ఆ పని యొక్క ఫలితాలను అనుభవించడం ద్వారా తప్పు ఒప్పులు తెలుసుకుంటాం. ఏది చేస్తే దేనికి ఫలితం ఎలా వస్తుంది, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఏం చేయడం వల్ల ఎదుగుతాము, ఏం చేయడం వల్ల ఎదగకుండా ఉండిపోతాము. ఇవన్నీ అనుభవ పాఠాలు పొందడం వల్ల ఎదుగుతూ ముందుకు వెళ్తున్న కొద్దీ మనకు అన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. ఇది జన్మ పునర్జన్మ సత్యము. తర్వాత కర్మ సత్యము. కర్మఫల సత్యం ఏం చెప్తుందంటే నువ్వు చేసిన కర్మలను నువ్వు వాళ్ళ ఫలితాలని అనుభవిస్తూ ఉంటావు. ఆ తర్వాత ఏంటంటే పురోగమన సత్యం ఏం చెప్తుందంటే నువ్వు ఎలాగైతే సంవత్సరానికి క్లాసుల ద్వారా నువ్వు ఎదుగుతూనే ఉన్నావు. క్లాసుకి నువ్వు ఎలాగైతే పురోగమిస్తూ ఉంటావో ఆత్మ కూడా జన్మకి పురోగమిస్తూ ఉంటుంది, ముందుకెళ్తూ ఉంటుంది. కాబట్టి ఏ జన్మ వృధా కాదు. చాలా మందికి ఈ జన్మ సత్యం తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే మనం కర్మలు సరిగ్గా చేయకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాము, మళ్ళీ
వెనక్కి వెళ్ళిపోతాము, మళ్ళీ జంతువుల కడుపులో పుడతాం, పంది కడుపులో పుడతాం, కుక్క కడుపులో పుడతాం అంటారు. అది తప్పు. స్పిరిచువల్ సైన్స్ ఏం చెప్తుందంటే అది తప్పు. ఈ సైన్స్ తెలియని వాడు ఏమంటాడంటే మనం తప్పులు చేస్తే వెనక్కి వెళ్ళిపోతాం. వెనక్కి వెళ్ళడం, ఇప్పుడు 10th క్లాస్ లో ఎవడో ఫెయిల్ అయ్యాడండి, 6 సబ్జెక్టులు పోయాడు, అలాగని చెప్పి వెళ్ళి 5లో వేసేస్తారండి వాడిని? చెప్పండి. 6 స్కూల్కి వెళ్ళలేదు సరిగ్గా, 6 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు అలాగని చెప్పి ఫెయిల్ అయ్యాడని చెప్పి వాడిని వెళ్ళి 5లోనో 6లోనో 7లో కనీసం 9th లో కూడా వేయడండి. 10th లోనే రానా మళ్ళీ చదివే మళ్ళీ పాస్ అయ్యేదాకా చదువురా అంటారు తప్ప మళ్ళీ వెనకేయరు కదా. సేమ్ ఇదే అంతే. ఈ జన్మలో ఏదో పని చేసామని చెప్పి తీసుకెళ్లి కుక్క కడుపులు వేసేస్తారా? ఎవడు చెప్పాడండి కుక్క కడుపులు వేసేయడానికి? అది సైన్స్ ఒప్పుకోదు. నువ్వు ఒప్పుకుంటావు, నువ్వు వేసేయమంటావు కానీ వాడు వేయడు అక్కడి నుంచి. ఓన్లే ఇప్పుడు చేసావు, ఇంత జ్ఞానం వచ్చి ఏం చేసావు? 9th వరకు బాగానే చదివి 10th లో ఏం పోయేకాలం అంటారు. 9th వరకు అంత బాగా చదివి 10th లో ఏం పోయేకాలం వచ్చింది నీకు? ఎలా అలాగే మనం అంతే మంచి బాగా ఎదుగుతున్నప్పుడు అప్పుడప్పుడు మనం తెంగరాశాలు ఎత్తుంటాం ఏదో జన్మలో. అప్పుడు ఏదో పనులు చేస్తే వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేయకు, ఈసారి బాగా చదువుకోనరా అని చెప్పి మళ్ళీ బాగా నేర్చుకోవడం కోసం ఇంకొక జన్మ ఇస్తారు అంతే తప్ప, అంటే అవే పాఠాలు నేర్చుకోవడానికి ఇంకొక జన్మ ఇస్తారు, ఆ తప్పు పనులు చేయకుండా ఉండడం కోసం. అంటే ఏం చెప్తుందంటే నువ్వు ఎదుగుతూనే ఉంటావు తప్ప వెనక్కి రావడం అంటే ఉండదు. అది పురోగమన సత్యం. పురోగమన సత్యం ఏం చెప్తుందంటే నువ్వు ఆత్మ ఎప్పుడు పురోగమనం దశలోనే ఉంటుంది తప్ప తిరోగమనం ఉండదు. వెనక్కి రావడం అనేది ఎప్పుడు అది ఉండదు. ఎలాగైతే ఇప్పుడు మనం యవ్వనం వచ్చింది, యవ్వనం తర్వాత ఎవరికైనా మళ్ళీ బాల్యం వస్తుందండి? ఎవరికైనా యవ్వనం నుంచి ముందుకు వెళ్తామే తప్ప ఈ శరీరం ఎప్పుడు పురోగమిస్తుందే తప్ప తిరోగమించదు. ఎలాగో ఆత్మ కూడా అంతే, పురోగమనమే ఉంటుంది తప్ప తిరోగమనం ఉండదు. అది సత్యము. తర్వాత సత్యం ఏం చెప్తుందంటే యోగ సత్యం ఏం చెప్తుందంటే యోగ సిద్ధాంతం ఏం చెప్తుందంటే నీ పురోగమనాన్ని అంటే నీ డెవలప్మెంట్ ని, నీ ఇంప్రూవ్మెంట్ ని నువ్వు స్పీడ్ చేసుకోవచ్చు. ఎలా ఇప్పుడు నీ చదువు నువ్వు ఎలా స్పీడ్ చేసుకోవచ్చు? నువ్వు చదువుతున్నావు బానే, కానీ స్కూల్లో చెప్పింది, కానీ ఇంకా నీ స్పీడ్ చేసుకోవడానికి నువ్వు ట్యూషన్కి వెళ్ళటం, కోచింగ్కి వెళ్తే ఏమవుతుంది? నీ యొక్క ఎడ్యుకేషన్ ఇంకా స్పీడ్ చేసుకోవచ్చు, ఇంకా అభివృద్ధి చేసుకో, అంటే నీ అభివృద్ధిని ఇంకా డెవలప్ చేసుకునే అవకాశాలు ఎలాగైతే మనకి ప్రాపంచిక జీవితంలో ఉన్నాయో ఆత్మపరంగా కూడా నీ ఆత్మ యొక్క అభివృద్ధిని, పురోగమనాన్ని నువ్వు ఇంప్రూవ్ చేసుకోవచ్చు, స్పీడప్ చేసుకోవచ్చు, ఇంకా అభివృద్ధి పరుచుకోవచ్చు. ఈ ట్యూషన్లకు వెళ్ళి కోచింగ్లు తీసుకున్నట్టే. దానికి ఏ విధంగా నేను ఆత్మని నా అభివృద్ధి నెమ్మదిగా జరుగుతుంది, కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను. స్కూల్కి వెళ్తే వాళ్ళు చెప్పిన పాఠాలు కొన్ని విషయాలు అర్థం కావట్లేదు, స్లోగా ఉంది స్టడీ. కానీ స్లోగా కాకుండా కొంచెం స్పీడ్ గా ఉండాలంటే ఏం చేయాలి, ఇంకా బాగా చేయాలంటే ఏం చేయాలంటే దీనికి కూడా కోచింగ్ ఉంది. ఏంటంటే ఇదిగో ధ్యానం చేయటం, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. యోగ సిద్ధాంతం ఏం చెప్తుందంటే యోగ సాధనలు చేయడం ద్వారా నీ యొక్క ఆత్మ యొక్క పురోగమనాన్ని తీవ్రతరం చేసుకోవచ్చు. రైజనింగ్ యువర్ ఇంప్రూవ్మెంట్, నీ యొక్క పురోగమనాన్ని తీవ్రతరం చేసుకోవడానికి యోగ సజ్జం అంటే ధ్యానం వల్ల, స్వాధ్యాయం వల్ల, సజ్జన సాంగత్యం వల్ల ఏమవుతుంది? ఆత్మకు జ్ఞానం వస్తుంది. అంటే ఎన్నో జన్మల్లో నువ్వు పొందాల్సిన అనుభవంగా పొందాల్సిన జ్ఞానం అంతా నువ్వు ధ్యానం చేయడం వల్ల, స్వాధ్యాయం చేయడం వల్ల, సజ్జన సాంగత్యం వల్ల పొందడం వల్ల ఎన్నో జన్మలు ఎత్తకుండానే నీకు అనుభవ జ్ఞానం అంతా వచ్చేస్తుంది నీకు. అంటే అప్పుడు ఏమవుతుంది? నువ్వు ఎన్నో జన్మలు పొందాల్సిన విషయాలు ఆ జన్మలు ఎత్తకుండానే నువ్వు ఆ జ్ఞానం పొందొచ్చు. అంటే నీకు ఆత్మ యొక్క పురోగమనం అనేది నీకు తీవ్రతరం అవుతుంది, అధికమవుతుంది అనేది. అందుకని ఈ ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యులు అనేది దేనికోసం అంటే మన ఆత్మ యొక్క పురోగమనాన్ని తీవ్రతరం చేసుకోవడం, స్పీడప్ చేసుకోవడం కోసం. స్కూల్కి వెళ్ళే స్టూడెంట్ కి కోచింగ్, ట్యూషన్ ఎందుకు పెడతామో అలాగే మనిషికి, జన్మలెత్తే మనిషికి ఆ ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం లేనోడు శుభ్రంగానే బాగానే ఉన్నాడు. వాడికేం బాగుంది, ఆడికి బాగానే ఉన్నాడు. కానీ వాడి యొక్క పురోగమనం, ఆత్మ యొక్క పురోగమనం నిదానంగా ఉంటుంది. ఈ ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేసిన వాడి ఆత్మ యొక్క పురోగమనం తీవ్రంగా ఉంటుంది, తీవ్రతరంగా ఉంటుంది. స్కూల్కి వెళ్ళి జనరల్ గా చదువుకునే వాడి యొక్క నాలెడ్జ్ కంటే ట్యూషన్లకి, కోచింగ్కి వెళ్ళేవాడి ఎక్స్ట్రా వాడికి నాలెడ్జ్ అందడం వల్ల వాడు ఇంకా ఎక్కువగా చదువుతాడు, ఎక్కువ ర్యాంక్ ముందు ఉంటాడు. వాడు కోచింగ్లు ఎందుకు వెళ్తారు? స్కూల్ చదువు సరిపోదంటే, స్కూల్లో చెప్పింది సరిపోదు వాడికి, కోచింగ్కి వెళ్తే ఎక్స్ట్రాగా వాడు నేర్చుకుంటాడని. ఇది కూడా అంతే. ఊరికే జన్మలెత్తితే సరిపోదంట, జన్మలెత్తినా వెళ్తున్నాం కానీ జన్మలు ఎత్తుతూ ఈ జన్మకి సపోర్టింగ్ గా ఈ ధ్యానం, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యం అనేది కోచింగ్ లాంటిది. దీనివల్ల ఇంకా ఎక్కువగా ఇంప్రూవ్ అవుతాము. ఈ
ఈ 5 సూత్రాలు ఉన్నాయి స్పిరిచువల్ సైన్స్ లో. పత్రి సార్ చెప్పింది ఏంటంటే తర్వాత అనేక సత్యం అవుతుంది 6వది. అనేక సత్యం ఏం చెప్తుందంటే అన్ని ఇన్ఫినిటివ్ గా ఉన్నాయి తప్ప ఈ సృష్టిలో ఏది దేనికి ఫైనైట్ అంటే అంతం అనేది దేనికి లేదు. ముందు ఆత్మ అనేది అనంతం. ఆత్మ అంతం లేదు ఆత్మకి. ఆత్మ అనేది అనంతం. ఆత్మ తీసుకున్న జన్మలు కూడా అనంతమే. మనం ఎన్ని జన్మలో తీసుకుంటాం, ఎన్నో జన్మలు తీసుకుంటాం, ఒక జన్మే కాదు, అనంతంగా తీసుకోవచ్చు. మనం 1,00,000 400 మనం డిసైడ్ అయిపోతాం. కానీ ఈ 400 అనేది భూమి మీద మాత్రమే. ఇంకా వేరే లోకంలోకి మళ్ళీ ఈ జన్మ అంటే ఈ భూమి మీద జన్మలు ఆఖరు ఉంటాయి. కానీ ఇక్కడ నుంచి ఎక్కడ కూర్చుంటాం ఖాళీగా? ఇక్కడ నుంచి వేరే లోకానికి వెళ్తాం, అక్కడ జన్మ తీసుకుంటాం. మళ్ళీ ఈ భూమి మీదకి అయిపోవచ్చు. నెక్స్ట్ వేరే ఇంకా హయ్యర్ లోకాలు ఉంటాయి. హై స్కూల్ అయిపోయినట్టే నేను చదువు అంటే హై స్కూల్కి రాడు కానీ కాలేజీకి వెళ్తాడు కదా, అక్కడ అది కూడా చదివే కదా. అంటే వేరే లోకం మారుతాం మనం. కానీ ఎప్పుడు జన్మ అనేది ఎక్కడో దగ్గర ఉంటూనే ఉంటుంది ఆత్మకి. ఈ విశ్వంలో ఈ ట్రాఫిక్ ఉంటుంది ఎప్పుడు. మనుషులు ఎలాగైతే చూడండి, ట్రాఫిక్ ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చేవాడు, ఈ ఊరు నుంచి ఆ ఊరు వచ్చేవాళ్ళు, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళేవాడు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేవాడు. ఈ భూమి మీద ఎంత ట్రాఫిక్ ఉంది చూడండి. ఒక ఊరు నుంచి ఒక ఊరు తిరిగేవాడు ఎలా ట్రాఫిక్ ఉందో, ఈ విశ్వంలో ఈ సృష్టిలో కూడా అలా అనేక లోకాలు ఉన్నాయి కదా. ఈ లోకాలు అనే ఊర్లు అనుకుంటే ఈ ఊర్లన్నీ ట్రాఫిక్ గా ఉంటుంది. ఆ లోకం నుంచి ఈ లోకం వచ్చేవాడు ఒకడు, ఈ లోకం నుంచి ఆ లోకానికి వెళ్తుంటాడు, ఆ లోకం ఇలా లోకాలు ట్రాఫిక్ గా ఉంటుంది అంతా. ఆత్మల ట్రాఫిక్ అది. ఇక్కడ రోడ్డు ట్రాఫిక్ ఎలాగో అది ఆత్మల ట్రాఫిక్ అలా ఉంటుంది. అటు నుంచి వచ్చేవాడు ఇటు నుంచి వచ్చేవాళ్ళు అలాగే. ఇలా అయితే ఇక్కడ ఈ తిరిగే వాళ్ళు రకరకాల ఒకడు ఊరికే తిరుగుతుంటాడు. ఏ పని ఇంట్లో ఉండలేక ఊరికి అలా వెళ్ళి వస్తానని అలా తిరిగి వస్తుంటాడు. కొన్ని ఆత్మలు ఏం చేస్తుంటే ఊరికే వస్తారు, ఏదో సరదాగా వెళ్దాం, ఇక్కడ ఏం చేస్తాం ఖాళీ, ఒకసారి భూమి మీదకి అలా వెళ్ళి వద్దాం అంట. అది ఏం పని ఉండదు, పాట ఉండదు, ఊరికే ఎలా వెళ్ళి కొన్నాళ్ళు ఉండి బోరు కొట్టేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఈ అమ్మ నాన్నలు ఇక్కడ ఏడుతారు కానీ వాడు ఊరికి వచ్చాడు. పోయాడు వాడు ఏం పోలే, ఆడు బోరు కొట్టేసి వెళ్ళిపోయాడు. ఆడు 20 ఏళ్ళకి వెళ్ళిపోతాడు బోరు కొట్టేసి. 20 ఏళ్ళలో ఆడు ఆటలాడేసి పాటలు పాడేసి అయిపోయింది. ఓరు నాయన ఇంకా పెళ్లి అవుతుంది, నాకు ఇంక తిప్పలు పడలేదని చెప్పి వెళ్ళిపోతాడు. ఆడు రావడం పెళ్లి చేసుకొని అనుభవాలు పొందడానికి రాలా, ఊరికే టైం పాస్కి వచ్చాడు. ఈ భూమి మీద ఎలాగైతే ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళే వాళ్ళు టైం పాస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఒకడు ఏదో పని మీద వెళ్తాడు, మనం ఏదో లాభం పొందుదాము అని వెళ్తాడు ఒకడు. అలాగే నేర్చుకోవడానికి ఒక ఊరి నుంచి ఇంకొక ఊరు కాలేజీకి వెళ్తాడు ఒకడు. పాఠాలు నేర్చుకోవడానికి కాలేజీకి వెళ్ళినట్టే ఒకడు కొంతమంది ప్రత్యేకంగా నేర్చుకోవడానికే వస్తాడు ఒకడు. కొంతమంది ఉంటారు ఇక్కడ టిఫిన్ బాగుంటుందని టిఫిన్ తినేసి వద్దాం అంటాడు ఒకడు. భీమవరంలో కాదు, విజయవాడలో టిఫిన్ బాగుందంటే ఏదో హోటల్, వాడి విజయవాడ భీమవరంలో కారు ఎక్కి విజయవాడ వెళ్ళి టిఫిన్ చేసి వస్తారు తెలుసా. ఆడు ఎందుకు వెళ్తాడు తెలుసా విజయవాడ? ఏం పని మీద వెళ్ళాడు? టిఫిన్ చేయడానికి. అంటే టిఫిన్ అక్కడ బాగుంటుందంటే తినేసి వద్దామని వెళ్ళాడు. అలాగే ఈ భూమి మీద కొంతమంది తిండి కోసమే వస్తారు. బాగుంటది భూమి మీద, తిండి బాగుంటది, మంచి భోజనం ఉంటది. ఆ లోకాల్లో భోజనం ఉండదు. భీమవరం కంటే అక్కడ టిఫిన్ బాగుంటది అన్నప్పుడు టిఫిన్ చేయడానికి వెళ్తాడు. ఎవడు కాదంటాడు చెప్పండి? వాడు టిఫిన్ చేసి వస్తే నువ్వు కాదంటావా? అలాగే ఈ భూమి మీద కూడా వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే భోజనాలు చేయడానికి, తినడానికి. తిండి అనేది స్పెషల్ కదా భూమి మీద, స్పెషల్ గా తినడం కోసం వస్తారు. చక్కగా ఫుడ్ ఎంజాయ్మెంట్ వాళ్ళు రకరకాల హోటళ్ళు, రకరకాల రెస్టారెంట్లు తిరుగుతూనే ఉంటారు, ట్రావెలింగ్ ఇవన్నీ. మనం ఏమనుకోండి, ఈ ఎదవలు పని పాట లేకుండా తిరుగుతున్నారు, తింటున్నారు, వీళ్ళకి ఏం పని లేదు అనుకుంటాం. వాడి ఇష్టం, వాడు ఎవడు కాదనేది. అలా ఈ భూమి మీద ఎలాగైతే ట్రాఫిక్ అన్ని చోట్లకి ఎలా ఉందో, ఈ సృష్టిలో కూడా అనేక రకాలుగా ట్రాఫిక్ ఉంది. అనేక లోకాలు అనంతంగా ఉంది. దీనికి అంతం లేదు, అన్ని అనంతంగానే ఉంది అనేది అనంత సత్యం చెప్తున్నా. కాబట్టి ఈ 6 సత్యం పత్రి సార్ చెప్పారు ఏంటంటే, ఈ ఆత్మ సత్యము, జన్మ సత్యము, కర్మ సత్యము, పురోగమన సత్యము, యోగ సత్యము, అనేక సత్యాలు. ఈ 6 సత్యాలని ఎవరు ఎంత బాగా దీని గురించి అవగాహన చేసుకుంటారో వాళ్ళకి అంత స్పిరిచువల్ సైన్స్ ఉన్నట్టు, వాళ్ళు అంత గొప్ప స్పిరిచువల్ సైంటిస్టులు అవుతారు అని చెప్పడం జరిగింది పత్రి సార్. కాబట్టి మనం ముఖ్యంగా నేనేమంటానంటే, మనం ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ గా ఉండాలండి. స్పిరిచువాలిటీ వేరు, స్పిరిచువల్ సైంటిస్ట్ వేరు. స్పిరిచువాలిటీ అంటే నేను ధ్యానంలో ఉన్నాను, నేను శాకాహారిగా ఉన్నాను, అది స్పిరిచువాలిటీ, అంతవరకు కాదు. ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ నేను ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ అనుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం అన్ని సైంటిఫిక్ టెంపర్ లో చూస్తాం ప్రతిదానికి.
బ్లైండ్ గా ఉండం. ఎవరో ఏదో చేస్తుంటే మనం కూడా అందులో దూరేసి గుంపులో గోవిందం లాగా చేయటం ఉండదు. సైంటిఫిక్ గా అక్కడ ఎంత టైం అవసరం, వాళ్ళు చేసే దాంట్లో ఏమైనా సైంటిఫిక్ వే ఉందా, లేకపోతే ప్రాపంచిక మనుషులు చేసినట్టు చేస్తున్నామా? మనం చాలా జాగ్రత్తగా ఉండే. స్పిరిచువాలిటీలో కూడా టైం వేస్ట్ ఉంటుందండి. ఈ స్పిరిచువాలిటీలోకి వచ్చాక మనం ఏమనుకుంటాం అంటే చాలా బాగా చేసేస్తున్నాం అనుకుంటాం. అది చేయడం కదా టైం వేస్ట్. అంతకంటే ఇంకా కొన్ని పనులు చాలా చేయొచ్చు. మనం ఏమనుకుంటాం అంటే కూర్చొని నేను చాలా ఎక్కువసేపు స్పిరిచువాలిటీలో గడిపే, స్పిరిచువాలిటీ కాదు, అదే టైంలో నువ్వు ఇంకా ఎక్కువ పనులు చేయొచ్చు, ఎక్కువ నేర్చుకోవచ్చు. కానీ మనం అలా కాదు, మనం ఇందులో ఉంటాం. కాబట్టి సైంటిఫిక్ గా ఉండాలి మనం. పత్రి సార్ ఎప్పుడు చూడండి, పత్రి సార్ చెప్పారు ఒకసారి, ఎక్కడైనా వాళ్ళందరూ ఉండండి సార్ అంటే 5 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోతారు. నువ్వు అక్కడవే ఉన్నావా నాకు ఎదవా, నేను 1000 మందిని కలవాలి రోజుగా అనేవాడని. అది చూడండి ఎంత సైంటిఫిక్. నేను 1000 మందిని కలవాలి, నీవు ఒక్కడితో. మనం ఏం చేస్తాం, వాళ్ళు ఉండండి సార్ ఉండిపోతాం పొద్దున్నకి వచ్చి సాయంత్రం దాకా. ఆయన నువ్వు ఎంత ప్రేమ ఒలగబోసినా ఆయన సైన్స్ వేరు, ఆయన అంతా సైంటిఫిక్. నీ సాటిస్ఫాక్షన్ కోసం ఇంతే ఉంటాడు ఆయన. ఆయన 1000 మంది కోసం, అది సైన్స్. అది అలా ఉండాలండి మనం. లాస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ చెప్పి పత్రి సార్తో. సార్ ధ్యాన మహాచక్రంకి వెళ్ళాను. వెళ్తే వచ్చే మాట్లాడాము, కూర్చున్నాం సార్ దగ్గర. ఎప్పుడు వచ్చావరా అన్నారు. 2 days అయింది సార్ అన్న. ఎన్ని రోజులు ఉంటావు అన్నారు. 1 week ఉంటాను సార్ అన్నాను. ఓ అన్నారు ఆయన. నేనేమనుకున్నాను తెలిసి, ఎంత ప్రేమ సార్ నా మీద, ఎంత కన్సర్న్ చూసారు, ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు అడుగుతారు కదా మనం చుట్టాలని, ఎప్పుడు వచ్చారు, బాగున్నారా, ఎప్పుడు వరకు ఉంటారు అంటాం కదా, అలా నా మీద ఎంత ప్రేమో సార్కి అనుకున్నాను. కానీ ఒక రోజు అయ్యాక నేను ఆ ఆనందంలో ఉన్నాను, నా మీద సార్కు ప్రేమ ఉంది అని. కానీ విచిత్రం ఏంటి తెలుసా, ఒక రోజు పోయాక పత్రి సార్ స్టేజ్ మీద ఏదో సందర్భంలో క్లాస్ చెప్తూ, నేను మీ మాస్టరీని నేను టెస్ట్ చేస్తుంటాను, మీరు ఇక్కడ ఎన్ని రోజులు గడుపుతారా దాన్ని బట్టి మీకు ఎంత తపన ఉందా, ఎంత శ్రద్ధ ఉందో అనేది నాకు తెలుస్తుంది అన్నాడు. అంటే అర్థం ఏంటి, నువ్వు ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు దాకా ఉంటావు అంటే అది ప్రేమ అనుకున్నాం. కానీ ఆయన సైన్స్ ఏంటంటే, నువ్వు ఎన్ని రోజులు గడపడానికి వచ్చావు, నీకు ఇంటి దగ్గర పనులు ఉన్నాయి, అన్ని పనులున్నా నువ్వు ఇక్కడ ఎన్ని రోజులు గడపడానికి వచ్చావో దాన్ని బట్టి నీ మాస్టరీ, నీ శ్రద్ధ ఎంత ఉందో నేను టెస్ట్ చేసుకుంటాను అన్నాడు. అని చూడండి, అప్పుడు అర్థమైంది, ఓహో ఇది మన మీద ప్రేమ కాదు, నన్ను టెస్ట్ చేసాడు అనమాట, నాకు ఎంత శ్రద్ధ ఉందో అని. అలాగే ఆయన చెప్పారు ఒకసారి, నేను అందరినీ కొడుతుంటాను, తిడుతుంటాను, ఎందుకు తెలుసా, వీడికి బుద్ధత్వం వచ్చిందా లేదా అని చెక్ చేస్తాను నేను. ఎందుకు కొడతాను, ఊరికే కొట్టాను నేను, ఊరికే పని లేక. పాపం వాళ్ళు ఎంతో ప్రేమ దగ్గర నా దగ్గరికి వస్తారు, పాపం 10 సంవత్సరాల నుంచి ధ్యానం చేసి వాళ్ళు ఏమనుకుంటారు, సార్ నన్ను బాగా ఆదరిస్తారు అనుకుని అంటారు. నేను ఊరికే పేలిమని 2 పీకుతాను, అసలు ఏ పని ఉండదు, ఊరికే కొడతాను. నేను కొట్టినప్పుడు నేనేం టెస్ట్ చేస్తాను, వాడికి బుద్ధత్వం ఉందా లేదా. నా దెబ్బలు కొట్టినప్పుడు వాడు నో ప్రాబ్లం కాన్షియస్ లో ఉండాలి. సార్ కొడితే కొట్టనీలే, నా మంచికే కొడతాడులే, ఆయన కొడితే ఏమైపోయిందని నువ్వు నో ప్రాబ్లం కాన్షియస్ లో నువ్వు ఉంటే నీకు బుద్ధత్వం వచ్చినట్టు నన్ను నా లెక్క. వీడికి బుద్ధత్వం వచ్చిందా లేదా నేను చెక్ చేస్తుంటాను అందరినీ ఆ కొట్టడం ద్వారా. కొంతమంది నేను కొట్టగానే అంతవరకు బాగానే ఉంటారు, నేను కొట్టానని చెప్పేసి ఫీల్ అయిపోయి వెళ్ళిపోతాను, మళ్ళీ కనబడ్డవాడు. అంటే వాడు ఏంటంటే వాడి బుద్ధత్వం రాలేదు వాడికి, అంటే ప్రాబ్లం, నా దెబ్బలు వాడికి ప్రాబ్లం కాన్షియస్ లా ఉన్నాడు వాడికి ఇంకా బుద్ధత్వం రాలేదు. బుద్ధత్వం అంటే ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు నో ప్రాబ్లం కాన్షియస్ లో ఉండాలి ఏం జరిగినా. అందుకని నేను అందరికి టఫ్ ఇస్తుంటాను. ఆ టఫ్ ఇచ్చినప్పుడు వాళ్ళు కొంతమంది బెంబేలెత్తిపోయి వెళ్ళిపోతుంటారు, కొంతమంది కింద మీద పడి నన్ను తిట్టుకోను, నన్ను ఎన్నో తిడుతుంటారు, తిట్టుకోనైనా చేస్తుంటారు, సార్ చెప్పారు కదా అని. వాడికి బుద్ధత్వం ఉన్నట్టు. ఎన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నా నేను ఇచ్చిన దాన్ని వాడు చేయడానికి, వాడు సక్సెస్ అయ్యాడో లేదు తర్వాత సంగతి. కంప్లీట్ గా వాడు సాయి శక్తిలో వాడు ప్రయత్నిస్తే వాడు బుద్ధత్వం ఉన్నట్టే. అంతేగాని సార్ ఇలాగే చెప్తారులే అని చెప్పేసి నా నుంచి కనుక వాడు వైదొలగాడంటే వాడికి బుద్ధత్వం లేదు. మనం ఎప్పటికప్పుడు టఫ్ కాన్సెప్ట్స్ నే మనం తీసుకుంటూ ఉంటాం. అలాగే అందరినీ నేను టెస్ట్ చేస్తూ ఉంటాను అని చెప్పి ఆయన చెప్పారు. అంటే అది సైన్స్ అది. కనుక నా ఉద్దేశం ఏంటంటే మనం ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ గా ఉండాలండి. నేను ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ అనుకోలేదు ఎప్పుడని. ఆ సైంటిఫిక్ మోడ్ లో ఉండాలి. అప్పుడు మనం ఎక్కువ నేర్చుకుంటాము, చక్కగా నేర్చుకుంటాము, టైం వేస్ట్ చేయము, ఈ పనికిరాని మాటల్లో ఉండము, అందులో ఇరుక్కోము. ఎవరో మనల్ని పొగడగానే నేను ఎంత అనుకోము మనం. అటు పొగిడినంతసేపు బాగానే ఉంటది, అంతసేపు టీ తాగినంతసేపే టీ టేస్ట్ ఉంటది. టీ తాగేసి కప్పు పక్కన పెట్టాక టీ గుర్తుంటదా మనకి, గుర్తున్నట్టే పొగిడినంతసేపు ఎంజాయ్ చేస్తాము, టీ తాగినంతసేపు ఎంజాయ్ చేసినట్టు. ఆ టీ అయిపోయిన వెంటనే నోరు మూసుకుని ఉన్నట్టు. ఆ పొగిడాక తర్వాత కూడా ఇంకా రోజంతా పొగడ్తల్ని ఆలోచించం మనం. పొగిడినంతసేపు అక్కర్లేదు అనగాడు, పొగడినవ్వాలి. ఎవడు పొగుడతాడు మనల్ని, ఎవరైనా పొగిడినప్పుడు శుభ్రంగా పొగిడించుకోవాలి. కానీ ఎప్పటికప్పుడు మనం ఆ మూమెంట్ టు మూమెంట్ మారిపోతూ ఉండాలి.
తిట్టిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి తిట్టినంతసేపు తిట్టేయాలి అనుకోవటం, తర్వాత వదిలేసి వెళ్ళిపోవటం. టేక్ ఇట్ ఈజీ మోడ్ లో ఉండాలి మనం. కాబట్టి స్పిరిచువల్ సైంటిస్ట్ గా సైంటిఫిక్ మోడ్ లో ఉండడం అనేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క ఉద్దేశము, పత్రి సార్ యొక్క ఉద్దేశము. పత్రి సార్ ఉద్దేశం ఏంటంటే ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ గా ఉండాలి అన్నది ఆయన ఉద్దేశం. కాబట్టి మనందరం గొప్ప స్పిరిచువల్ సైంటిస్ట్ గా ఉందాము. ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అనితా మేడం గారికి, పిఎంసికి నా యొక్క హృదయపూర్వక శతకోటి నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్.